ఈరోజు మన ముందున్న గెస్ట్ బోయిన్పల్లి బాలాజీ గారు. మీ ఇన్స్టాలో పిక్స్ చూశానన్న. ఓకే. లైక్ చాలామంది సెలబ్రిటీస్ తోటి ఉంది. అవును. మూవీస్లో కూడా చేస్తుంటారా? అవునన్న, నేను యూట్యూబ్ కన్నా ముందు నాకు సినిమా పిచ్చి బాగుండే. సినిమా అంటే యాక్టరో లేదంటో అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని బాగా కృష్ణ గారు ఇవన్నీ బాగా తిరిగిన. డైరెక్టర్ వంశీకృష్ణ సార్తో కూడా పోయిన ఒక 6 months, ఎవరు 1 month పెట్టుకున్నారు, కొంతమంది 15 days పెట్టుకున్నారు, కొంతమంది 6 months పెట్టుకొని. బట్ అక్కడ అర్థమైంది ఏంటంటే ఫ్యూచర్ లేదు. ఓకే. ఇలానే ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ ఉండే మీకు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్? స్ట్రగల్ అంటే నేను ఒక 1 year వరకు ఉండే అన్న. 1 yearలోనే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ మనకి ఏం కాదు. డీప్ డౌన్ ఎట్లుంటుంది, లైక్ సినిమా పాలిటిక్స్ ఎట్లుంటాయి? అది ఎట్లుంటుంది అంటే అన్న, ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో అదే నడుస్తుంది, కామెడీ రీల్స్. ఇప్పుడు ఏదైతే నడుస్తాయో కామెడీ రీల్స్ అలాంటి మంచి ఇప్పటికీ ఉన్నాయి ఛానల్లో, చూడండి మీరు కావాలంటే. ఆ రీల్స్కి సపోర్ట్ రాలే. ఒక చెత్త కూడా అనొద్దు, ఏదో టైంపాస్కి ఒకరిని ట్రోల్ చేస్తే దాన్ని 80 lakh views ఇచ్చారన్న. ఇప్పుడు మీరు ఓపెన్గా చెప్తున్నారా, లైక్ కష్టపడి కంటెంట్ చేస్తే వేస్ట్, ఇంకా అదంతా వేస్ట్. చెత్త వీడియోస్ చేస్తేనే పబ్లిక్కి కూడా అదే కావాలని నాకు ఒకటి అర్థమైపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయ్యి చాలా బిజినెసెస్ నడిపిస్తున్నారు వీడియోస్లలో. అవును. రీసెంట్గా ఒక ఆడియో వైరల్ అవుతుంది, అలెక్కియా చిట్టి పికిల్స్ అని. అవును. కస్టమర్ ఇంత ప్రైజెస్ ఎందుకు అని అడిగితే లైక్ ఇష్టం వచ్చినా తిడుతున్నారు. అవును. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? ఇంకొకటి ఏంటంటే ఫీమేల్ క్రియేటర్ కదా అన్న, మాట్లాడినా కానీ ఎవడు ఏం చేయలేడని ఒకటి ఉంటుంది వాళ్ళకి కూడా. ఏంటంటే నా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా, ఒకరితో మాట్లాడితే ఏంది అనేటోళ్ళు ఇలా చూస్తుంటోళ్ళు బాగుంటారు. నాన్వేషణ లైక్ ఇంత ఫైట్ చేస్తున్నారు కదా. అవును. నిజంగా జెన్యున్ పర్సన్ అంటారా? జెన్యున్ పర్సన్ అయితే ఇండియాలో వచ్చి చేస్తుండే అన్న. ఒక హోటల్ దగ్గర నించొని, హోటల్ పేరు దాని పక్కన PUK అని ఉంది. ఇదేనా మన యూత్కి చెప్పేది? ఇప్పుడు నేను మీ తమ్ముడికి నేను చెప్తా, ఇలాంటి గలీజ్ మాటలు నేర్పిస్తా, మీ తమ్ముడికి నేర్పిస్తారా గలీజ్ మాటలు? ఇప్పుడు మా బిల్డింగ్లోనే తమ్ముడు ఆ వీడియోస్ ఆయన ఫుల్ ఎడిక్ట్ అయ్యి ఆడే ఆటగాడ అని ఆయనకే పేరు పెట్టుకున్నాడు. తమ్ముడు చిన్న పోరోడు ఆటగాడని పెట్టేసి ఆటగాడని పేరు సిగ్నేచర్ అయిపోయింది ఇంకా అందరికి. అది కానీ అది మంచిది కాదు. సో మీకేం ప్రమోషన్స్ రాలేదన్న బెట్టింగ్ యాప్స్వి? వచ్చిందన్న, ప్రమోషన్స్ వచ్చినాయి, టెంప్ట్ కూడా అయినా అమౌంట్ చెప్పంగానే. ఇప్పుడు నిన్ననే ఇంత జరుగుతున్నా కానీ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏదో విన్ సంథింగ్ వాళ్ళది ఓపెన్లీ చెప్తున్నాను నేను. వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మీరు ఏం చేయకండి, టెలిగ్రామ్లో మా బెట్టింగ్ యాప్ లింక్ పెడుతూ ఉండండి మెల్లమెల్లగా, ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. ఒక్కసారి చూపించగలుగుతారా ఆడియో కానీ ఆడియో కానీ మెసేజ్? ఇప్పటిదాకా ప్రమోషన్స్ నుంచి తీసుకున్న హైయెస్ట్ పే ఎంత? హైయెస్ట్ పే అయితే ఆదివాసీ హెయిర్ ఆయిల్ తెలుసు కదా, దాని నుంచి. మీరు యాక్టర్ లాగా ఉండే అన్నారు కదా. అవును. లైక్ చాలామందికి జరిగి ఉంటుంది, ఒక యాక్టర్ లాగా బిగినింగ్ యాక్టర్ లాగా ఎక్కువ సంపాదించుకోవచ్చా, యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఎక్కువ సంపాదించుకోవచ్చా డబ్బులు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితేనే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. యాక్టర్ల లైఫ్ వేస్ట్. వాళ్ళకి హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బోయిన్పల్లి బాలాజీ గారు. హాయ్ అన్న. హాయ్ అన్న, నమస్తే. ఒక సైడ్ యూట్యూబ్, ఒక సైడ్ ఇన్స్టా, ఎట్లా నడుస్తుంది అసలు? ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? జర్నీ అయితే నా కాలేజ్ టైంకి వెళ్ళి స్టార్ట్ అయింది, 2017 నుంచి. సో అప్పటికెళ్ళి చేసుకుంటూ వస్తే ఇవాళ ఈడి వరకు వచ్చింది మంచిగా మన జర్నీ. సో చాలా టైం పడింది. లాంగ్ టైం పడింది. ఇప్పుడు జర మంచిగా నడుస్తుంది అన్నమాట. ఓకే. ఇన్స్టా ఇంకా యూట్యూబ్ రెండు బాగా వైరల్లో ఉన్నారు అయితే. వైరల్ అంటే ఇంకా నడుస్తుంది, అట్లా మంచిగానే వ్యూస్ వస్తున్నాయి. మీ ఇన్స్టాలో పిక్స్ చూశానన్న. ఓకే. లైక్ చాలామంది సెలబ్రిటీస్ తోటి ఉంది. అవును. మూవీస్లో కూడా చేస్తుంటారా? అవునన్నా, నేను యూట్యూబ్ కన్నా ముందు నాకు సినిమా పిచ్చి బాగుండే. సినిమా అంటే యాక్టరో లేదంటో అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని బాగా కృష్ణ గారు ఇవన్నీ బాగా తిరిగిన. డైరెక్టర్ వంశీకృష్ణ సార్తో కూడా పోయిన ఒక 6 months, వేరే డైరెక్టర్స్ వెనకలతో తిరిగిన. ఎవరు 1 month పెట్టుకున్నారు, కొంతమంది 15 days పెట్టుకున్నారు, కొంతమంది 6 months పెట్టుకొని. సో అలా ఇంకా నాకు తెలిసిపోయింది ఇక్కడ వర్కౌట్ కాదని.
జవాన్ మూవీలో చేసా, ద్వారకా మూవీలో చేసా, చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్. ఓకే, జవాన్ మూవీలో కూడా చేశారు. జవాన్ చేసా అంటే సైడ్ క్యారెక్టర్స్ ఓకే. కనిపిస్తా మూవీలలో, ఫైట్ సీన్స్లలో ఆడ ఈడ కనిపిస్తూ ఉంటా. బట్ అక్కడ అర్థమైంది ఏంటంటే ఫ్యూచర్ లేదు. ఓకే, ఇలానే సైడ్ క్యారెక్టర్లు ఇస్తూ ఉంటారు. ఇంకా ఎన్ని మూవీస్ మనకు వస్తున్నాయి ఇప్పటికీ. రీసెంట్లీ పుష్ప దాంట్లో కూడా వచ్చింది చిన్న క్యారెక్టర్, బట్ దాంట్లో ఫ్యూచర్ లేదు కదా అన్న. అవును. సో అందుకని అది వదిలేసుకొని ఇంకా ఇది యూట్యూబ్ది ఇంకా ఇన్స్టాది మంచి నడుస్తుంది. సో ఇంకా కంటిన్యూ దీంట్లోనే చేసుకుంటూ వచ్చుకున్నా. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా ఏ ఇయర్లో వెళ్ళారు అంటే ఇండస్ట్రీకి? అంటే కాలేజ్ టైంలోనే అన్న, 2017లోనే. యూట్యూబ్ ఎక్కువగా నాకు అంత తెలియదు, జస్ట్ ఇన్కమ్ వస్తుంది అనేది ఒక ఐడియాతోని మా ఫ్రెండ్స్ అందరూ సినిమా పిచ్చి బాగుండే, వాళ్ళకి కూడా బంకు కొట్టి డైరెక్ట్ నాకు ఈడ కృష్ణానగర్కి తీసుకొస్తుండే. కుకటపల్లి ఇంకా అమీర్పేట ఎంత దగ్గర అన్న, షూటింగ్లు అన్నీ ఈడనే అవుతాయి కదా. సో నేను ఓన్లీ షూటింగ్ చూడడానికి పోతుండే, ఇట్లా పోవచ్చు, వీళ్ళ త్రూ పోవచ్చు, వాళ్ళ త్రూ పోవచ్చు అని నాకు అక్కడ ఐడియా ఉండే. సో ట్రై చేద్దాం మనం కూడా అని మస్తు ట్రై చేసిన. స్క్రిప్ట్ రాయాలి కదా, ఇప్పుడు డైరెక్టర్ అన్నప్పుడు ఒక స్క్రిప్ట్ రాయడం, స్టోరీ రాయడం నేర్చుకోవాలి. ఇప్పుడు నా వీడియోస్లలో మీరు చూసారో చూడలేరో స్టోరీస్ నేను చెప్తూ ఉంటాను. అవును. సో అవి ఇవే నేను నా డైరెక్షన్ ఏదైతే నేర్చుకున్నానో, ఒకరికి స్క్రిప్ట్ చెప్పడం, చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది మీది. అదే స్క్రిప్ట్ ఇప్పుడు మీకు మీరు ఒక డైరెక్టర్ అన్నప్పుడు, ఒక యాక్టర్ అన్నప్పుడు స్క్రిప్ట్ చెప్పాలి కదా మీకు. ఇప్పుడు ఎలాగో నేను డైరెక్టర్ కాలే, సో అవే స్క్రిప్టులు నేను నా వీడియోస్లలో చెప్పుకొని పబ్లిక్కి ఎంటర్టైన్ చేస్తున్నా. ఓకే, అంటే లైక్ ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ ఉండే మీకు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్? స్ట్రగల్ అంటే నేను ఒక 1 year వరకు ఉండే అన్న. 1 yearలోనే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ మనకి ఏం కాదు, ఇక్కడ మన లైఫ్ సెట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ ఫుల్ ఉంది, మన దగ్గర రికమెండేషన్ లేదు. మనం ఎంత వర్క్ చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఎలగొట్టేస్తారు. సో అదొకటి అర్థమైపోయింది. అండ్ అప్పటికే కొంతమంది నాకు యూట్యూబర్స్ ఫ్రెండ్స్ అయ్యారు ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు, అంటే సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడే. సో వాళ్ళు గైడ్ చేశారు, అరే నువ్వు ఏదైతే ఇది చేస్తున్నావో యూట్యూబ్లో చేసుకోవచ్చు కదా అని. సో యూట్యూబ్ చేసుకుంటా కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండే అన్న. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండే అప్పటికే నాది డిగ్రీ అయిపోనికి వచ్చింది. డిగ్రీ అయిపోగానే ఇంకా నేను జాబ్ ఎక్కేసుకున్నా. ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, మా ఫాదర్ కొంచెం ఫైనాన్షియల్లీ బ్యాక్ అయిపోతున్నారని డాడీకి సపోర్ట్కి ఇంకా జాబ్ చేసుకున్నా. ఓకే. సో జాబ్ చేసుకుంటా ఇంకా ఈ కరోనా తర్వాత కొన్ని వీడియోస్ వైరల్ అయిపోయినాయి. ఇంకా బ్యాక్ టు బ్యాక్ 4-5 వీడియోస్ వైరల్ కాగానే అది నాకు చాలా పెద్ద సపోర్ట్ వచ్చేసింది. ఇంకా జాబ్ వదిలేసుకొని ఇంకా ఈ ఫీల్డ్లోనే కంటిన్యూ చేసుకుంటా ఇప్పటికి 5 years, అంటే కరోనా తర్వాత 2005 yearsలో మంచి నడుస్తుంది. ఇంకా ఏం జాబ్ చేశారు అంటే అమెజాన్లో ఉండే అన్న, ఎంప్లాయిడ్. ఓకే. ఇక్కడనే మన కుకట్పల్లిలోనే పెద్ద స్టోర్ ఉంది, దాంట్లో మంచిగా 25,000 శాలరీ ఉండే. స్టోర్లోనే ఉండే మంచిగా చేసుకుంటా. కానీ మనకు ఒకటి ఉంటుంది కదా మనసులో, ఈ ఫీల్డ్లో ఉంటే బాగుంటుంది. సో ఆ 2-3 వీడియోలు నాకు లైఫ్ ఇచ్చేసినాయి. ఇంకా మీకు ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఎవరన్నా, డైరెక్టర్స్లో కానీ, యాక్టర్స్లో కానీ, టెక్నీషియన్స్లో కానీ? ఉన్నారన్న ఫ్రెండ్స్, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారంట. మెయిన్ డైరెక్టర్ ఇట్లా పరిచయం లేదు. కేజీఎఫ్ సినిమాలో మన అన్న ఉన్నారు, పేరు వద్దులే అన్నది. సో అన్న 4-5 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారంట అన్నమాట. సో కేజీఎఫ్లో చేసిర్రు, సలార్లో చేసిండు అన్న. సో మలక్పేటలోనే ఉంటారు. సో ఆయన మాకు బాగా పరిచయం. ఎక్కడ తీసుకుపోయినా అన్ననే తీసుకొస్తారు. యాక్టర్స్లో కూడా అంటే పెద్ద యాక్టర్స్ నాకు పరిచయాలు లేవు. చిన్న యాక్టర్స్ ఎవరైతే చేస్తూ ఉంటారు కదా, చిన్న క్యారెక్టర్స్, సో వాళ్ళ పరిచయాలు. సో మేము కలిసి ఒక టీం లెక్క ఒక యాక్టర్ని కలవని అలా పోయి ఫొటోస్ దిగి వస్తాం. ఇప్పుడు కామెడియన్స్ అంటే ఇప్పుడు మొన్న బ్రహ్మానందం సార్ వాళ్ళ బర్త్డే ఉన్నప్పుడు కూడా ఇంటికి పోయిన ఉండే. నా వీడియో తీసింది రచరవి అన్ననే. అదే రచరవి గారితో కూడా వీడియో ఉంది కదా. అవునవును. అన్న కూడా మంచి సపోర్ట్ చేస్తాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఆ పాత పరిచయాన్ని ఇప్పుడు నా యూట్యూబ్ కంటెంట్లలో దాంట్లో యూజ్ చేసుకుంటున్నా. ఓకే. బట్ నాకు ఫస్ట్గా మూవీ ఇండస్ట్రీలో ఇట్లా జాయిన్ చేయించింది మా బోయినపల్లి మంత్రి శాన్ అని. ఆయననే దగ్గరుండి, అంటే వాళ్ళ రిలేటివ్స్ అందరు ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు సీరియల్స్లలో. ఓకే. సో అరే నువ్వు ఈ ఫీల్డ్లో చేస్తావంటే చెప్పు, నేను పెట్టిస్తా అని తీసుకుపోయి దగ్గరుండి కార్డు కూడా ఇప్పించిండే నాకు, జూనియర్ ఆర్టిస్ట్ కార్డు. బట్ అయినా దాంట్లో 800 రూపీస్ వస్తున్నాయి అన్న. ఏం చేస్తాం, ఇంకా ఎంత ఉంటుంది కార్డ్, ఎంత ఉంటుంది? నాకు ఇప్పించినప్పుడు అయితే కార్డు చాలా తక్కువ, 1200 రూపీస్ ఉండే. 10 years బ్యాక్ మాట చెప్తున్నాను. 2017లో 1200 ఉండే. ఇప్పుడు ఎంత ఉంది తెలియదు కానీ
ఆ కార్డు ఉంటే మనకు కొంచెం ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్కి కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి లేకపోతే కంపెనీ ఆర్టిస్ట్లకు వీళ్ళందరికీ కార్డ్స్ ఉంటాయా? కంపల్సరీ ఉంటాయి అన్న. అసోసియేషన్ కార్డు ఉంటుంది, అప్పుడే మీకు రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. కార్డు లేకుండా డైరెక్ట్గా పోయినారంటే మీకు ఫ్యూచర్ ఉండదు. కార్డు కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మీరు వైరల్ అయ్యారు ఇన్స్టాలో సంథింగ్ ఒక రీల్ వల్ల. అవును. ఒక డైరెక్టర్ పిలుస్తాడు, మీకు కంటిన్యూస్ సినిమాలు వస్తున్నాయి, కానీ కార్డ్ లేదు, ప్రాబ్లం అవుతుందా? అవుతుంది కదా, కంపల్సరీ కార్డ్ అనేది కంపల్సరీ అన్న. ఇది అసోసియేషన్. ఇది ఇప్పుడు కార్డ్ లేకపోతే ఏమవుతుంది అంటే మీరు ఒక పేడ్ వర్కర్ లెక్క అయిపోతారు, కూలీ లెక్క. రా పని చేయి వెళ్ళిపో, రికగ్నైజేషన్ ఏం ఉండదు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఐడెంటి కార్డ్ ఎట్లనో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కార్డ్ అనేది కంపల్సరీ. కానీ ఇప్పుడు ఇస్తలేరో గ్యారంటీ లేదన్న. దాంట్లో కూడా పాలిటిక్స్ అయిపోయింది. ఈ ఫలానా వ్యక్తికి కార్డ్ ఇవ్వాలా, వీనికి ఇవ్వద్దు అనేది అక్కడ కూడా ఒక పాలిటిక్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. పాలిటిక్స్ అంటే గుర్తొచ్చిందన్న, లైక్ డీప్ డౌన్ ఎట్లుంటుంది, లైక్ సినిమా పాలిటిక్స్ ఎట్లుంటాయి? అది ఎట్లుంటుంది అంటే అన్న, మీరు ఎదుగుతున్నారు అనుకో తెలిసిపోతుంది, ఈ ఫలానా యాక్టర్ ఎదుగుతున్నాడు, మనకు ప్రాబ్లం అవుతుందంటే ఇంకా ఆయన దొక్కేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో అదే నడుస్తుంది. ఒక యాక్టర్ సినిమా వచ్చేసిందంటే ఇంకా దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 4 ఫ్లాప్ పడిపోతాయి. లేచిన వాళ్ళని తొక్కడం ఒక ఎత్తు అయితే, చిన్న వాళ్ళని లైక్ పాలిటిక్స్ వల్ల వాళ్ళ అండర్ ప్రెషర్ ఉంటారు కదా, మీరు చూసిన ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఏడీ అనుభవించిన సిచ్యువేషన్ ఏదన్నా షేర్ చేసుకోగలుగుతారా? నేనైతే నాకు ఎక్కువగా దాని గురించి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను ఒక పర్సన్ చూశాను. సూపర్ రాజా అని ఒక అన్న ఉన్నాడు, సినిమా తెలుసు చూసి. నేను ఆయనతో మంచిగా ఫోన్లో మేము బాగా టచ్లో ఉన్నాం. నేను చెప్తూ ఉంటాను, నీకు ఏ సపోర్ట్ అయినా నాకు ఒక కాల్ చేయాలని, నేను వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను అని. ఆయన సినిమా ఇంకా చాలా టైం ఉంది రిలీజ్ కానీ ఆయన 6 months నుంచే పాపం రోడ్ మీదకి వచ్చి కష్టపడుతున్నాడు. సింగిల్ షాట్ మూవీ కష్టపడి తీసిండు అన్న. సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ఆయన సినిమానే రిలీజ్ డేట్ అనేది పుష్ అయిపోతుంది పాపం. ఓకే, అంటే రిలీజ్ అయ్యేది ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ అయ్యేది మళ్ళా ముంగట వెళ్ళిపోయింది. ట్రైలర్ కూడా మంచి వ్యూస్ మంచి చేసిండు పాపం, మంచి చేసి కష్టపడుతున్నాడు, హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఆయనకు ఎంత స్ట్రగుల్ అయినా పాపం బయటకు వెళ్ళి వచ్చి ఇదంతా చేస్తున్నాడు అంటే ఇంకా వేరేటోళ్ళు ఊకోరు కదా, వాళ్ళ కెరియర్ డౌన్ అయిపోతుంది. ఈయన లేచిపోయిందంటే వాళ్ళ కెరియర్ డౌన్ అయిపోతుంది. ఎంత టాలెంట్ ఉన్నా టాలెంట్ ఉన్నా నేను ఏమన్నాను, గేమ్ చేంజర్ ఇంకా పుష్ప మూవీలో మీరు చూసుకున్నారు. నేను వేరేది ఏం మాట్లాడాను, పబ్లిక్ ఆల్రెడీ తెలుసు. గేమ్ చేంజర్ ఇంకా పుష్ప ఒక సైడ్లో రిలీజ్ అయినప్పుడే, అంత పెద్ద దాంట్లోనే పాలిటిక్స్ ఉన్నప్పుడు మనం చిన్న దాంట్లో ఏందన్న. సో మీ కంటెంట్ దగ్గరకు వస్తే అన్న మల్టిపుల్ కంటెంట్స్ చేస్తూ ఉంటాం, వ్లాగ్స్, ఇన్ఫర్మేషన్ వీడియోస్, స్కామ్ అలర్ట్స్. అవును. సో ఇట్లా మల్టిపుల్ కంటెంట్ చేయాలని ఎట్లా వచ్చింది థాట్? అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఒక కంటెంట్ తీసుకొని అది చేస్తారు, మీరు మల్టిపుల్ చేస్తున్నారు, అసలు ఎట్లా వచ్చింది థాట్? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఒక కంటెంట్లో ఒక డాన్స్ కంటెంట్ ఉన్నది, ఒక డైలాగ్స్ డెలివరీ ఉన్నది, అసొంటి దాంట్లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాంపిటీషన్ ఫుల్ ఉందన్న. నువ్వు ఎంతనే చెయ్యి, పబ్లిక్కి 5 secondsలో నువ్వు నచ్చలేవు అనుకో, 1 minute వీడియోలో నువ్వు 5 secondsలో నచ్చలేవు అంటే నీ వీడియోని తీసి పడేస్తారు. సో అలాంటివి నేను hundreds of వీడియోస్ చేశాను, కామెడీ చేశా, అన్నీ చేశా. ఏ దాంట్లో నాకు సక్సెస్ రాలేదు. ఇంకా నేను అనుకోకుండా కామెడీ ఎప్పుడు చేశారు, ఏ ఇయర్లో? అదే 2017, 18, 19 ఈ టైంలోనే నేను కామెడీ కానీ కామెడీ రీల్స్ కామెడీ రీల్స్ ఇప్పుడు ఏదైతే నడుస్తాయో కామెడీ రీల్స్ అలాంటి మంచి ఇప్పటికీ ఉన్నాయి ఛానల్లో, చూడండి మీరు కావాలంటే. ఆ రీల్స్కి సపోర్ట్ రాలే. ఒక చెత్త కూడా అనొద్దు, ఏదో టైంపాస్కి ఒకరిని ట్రోల్ చేస్తే దాన్ని 80 lakh వ్యూస్ ఇచ్చారన్న. నేను అనుకోలేదు దానికి అంత వ్యూస్ వస్తుందని. ఏదో ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది కదా అని నేను ఆ చెత్తను తీసి ఆ వీడియోని తీసి పెట్టేసిన, దానికి 80 lakhs వ్యూస్ వచ్చినాయి. ఇంకా నాకు ఇంత కష్టపడి, ఇంత కెమెరా పెట్టి, ఇంత మైకులు పెట్టి, ఇన్ని చేసి ఆ కంటెంట్కి సపోర్ట్ చేయలేరు. కానీ ఇంట్లో కూర్చొని ఒక వీడియో మా బిల్డింగ్ మీద నించొని ఒక టైంపాస్లో వీడియో తీస్తే దాన్ని వైరల్ చేసేసారు. సో ఇంకా నా మైండ్ ఇంకా సెట్ అయిపోయింది, ఇంకా ఇటువంటి వీడియోస్ మీద చేయాలా. ఇప్పుడు మీరు ఓపెన్గా చెప్తున్నారా, లైక్ కష్టపడి కంటెంట్ చేస్తే వేస్ట్, ఇంకా అదంతా వేస్ట్, చెత్త వీడియోస్ చేస్తేనే పబ్లిక్కి కూడా అదే కావాలని నాకు ఒకటి అర్థం అయిపోయింది. దీని గురించి ఏమంటారన్న, లైక్ ఇన్స్టాలో స్క్రాప్ ఎక్కువ అయిపోయింది. స్క్రాప్ అయితే ఉంది చాలా, అంటే కంపేర్ చేసుకుంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. అవును. ఆఫ్టర్ కరోనా 2 lakhs plus ఛానల్స్ ఉన్నాయి. అవును. దాంట్లో స్క్రాపే ఎక్కువ ఉంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పబ్లిక్ ఎంకరేజ్ చేస్తుంది స్క్రాప్కి. ఇప్పుడు పబ్లిక్ ఎంకరేజ్ చేయక ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు. ఈ 1 minute వీడియోలో ఈ స్క్రాప్ వాళ్ళు కూడా మంచి కంటెంట్ ఇచ్చేస్తున్నారు. ఆ కంటెంట్ పబ్లిక్ కూడా బాగా నచ్చుతుంది. దానివల్ల ఏమైపోతుందంటే మంచి కంటెంట్ వెనకాల పడిపోతున్నాయి, ఈ స్క్రాప్ అనేది ముందుకు వచ్చేస్తుంది.
సో దీనివల్ల ఇంకా బిఫోర్ కరోనా కంటెంట్కి వాల్యూ ఉండేది, లైక్ కామెడీ వీడియోస్కి కానీ. నేను కూడా మెయిన్ నా కంటెంట్ చూడండి, ప్రతి కంటెంట్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఒక మంచి కంటెంట్ తీయాలి. మల్టిపుల్ కంటెంట్ చేయడం చాలా కష్టం, అది చాలా కష్టం. ఇంకా ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో తీయాలంటే అన్న నేను చెప్తున్నా కదా 1 month పడుతుంది రీసెర్చ్ చేసి మళ్ళీ దానికి పెట్టనీకి. అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో అంటే గుర్తొచ్చింది అన్న, ఒక వీడియో ఇన్ఫర్మేషన్ గురించి చేసేటప్పుడు కానీ, స్కామ్ వీడియో చేసేటప్పుడు కానీ ప్రాపర్ రీసెర్చ్ చేస్తారా, లేదంటే ఒక దగ్గర ఒక పోస్ట్ చూసో లేకపోతే ఒక రీల్ చూసో వీడియో పెట్టేస్తారా? లేదన్న, కంపల్సరీ నేను రీసెర్చ్ చేస్తా. ఒక వీడియో వచ్చింది అనుకో అన్న, ఇది రియలా లేదంటే ఫేక్ వీడియోనా ఫస్ట్ 100% చెక్ చేసుకుంటా. గుడ్డిగా నమ్మి ఏది పడితే అది వేయనన్నా నేను. ఒక వీడియో వచ్చింది, ఇన్ఫర్మేషన్ వీడియో, అది పర్టికులర్లీ మొత్తం డీటెయిల్గా చెక్ చేసుకుంటా. సరే నాకు వన్ డే లేదంటే 2 days టైం పడినా కానీ చెక్ చేసుకున్న తర్వాతనే పోస్ట్ చేస్తా, లేదంటే అసలు చెయ్యను. వేరే వాళ్ళు ఎవరైనా వేసిర్రా దాని గురించి అది కూడా చెక్ చేసుకుంటా. అన్నీ మొత్తం ఫ్యాక్ట్ క్లియర్ అయిన తర్వాతనే యూట్యూబ్లో అనేది, ఇన్స్టాలో అనేది పోస్ట్ చేస్తాను, లేదంటే పోస్ట్ చేయను నేను. ఇప్పుడు స్కామ్ గురించి అన్నారు మీరు, ఇప్పుడు రీసెంట్లీ నేను ఒక స్కామ్ వీడియో కూడా పెట్టిన. అవును, అమీర్పేట్ది సంథింగ్. అమీర్పేట్లో మీకు తెలుసు కదా, అక్కడ మొత్తం హాస్టల్ ఉంటాయి. ఇలాంటి స్కామ్స్ ఆ ప్లేస్లోనే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆ లేడీ చెప్తున్నారో లివింగ్ రిలేషన్షిప్కి ఒక అబ్బాయి ఉంటే చూడండి అని, సో అమాయకులు ఊర్లలోకి వెళ్ళి వస్తారన్న పోరులు, జాబ్ చేద్దాం లేదంటే ఏదో ఒకటి చేద్దాం, హైదరాబాద్లో ఉండి అమ్మ నాన్నకు పైసలు పంపిద్దామని ర్యాపిడో చేసుకునేటోళ్ళు, వేరేటోళ్ళు అందరూ ఎక్కువ అయితే అమీర్పేటలోనే ఉంటారు. ఇటువంటి స్కామ్లలో పడి వాళ్ళు ఏం చేస్తారంటే కలుస్తాం అది ఇది చెప్పి పైసలు తీసేసుకుంటారు అన్న. ఒక ర్యాపిడో అబ్బాయితో జరిగింది. ఆ అబ్బాయి కొట్టారు కానీ స్మార్ట్లీ పైసలు తీసుకుంటారు. అక్కడ మీరు కాల్ చేస్తే లేడీయే మాట్లాడుతుంది. ఆమె ఎంత స్మార్ట్ ఉంటుంది అంటే మనకు అర్థం కాదు. సో ఆ లేడీ ఏం చేస్తుంది, మీకు మాటల్లో పెట్టి మీ పైసలన్నీ తీసేసుకుంటారు. మీకు ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్? మా ఫ్రెండ్ అమీర్పేటలో ర్యాపిడో చేస్తాడు ఆ అబ్బాయి. ఓకే. సో ఆయన ఏం చేసిందంటే నా క్లాస్మేట్కి ఫోన్ చేసి చెప్పిండు, అరే నాతో ఇలా స్కామ్ అయిపోయింది, నీ ఫ్రెండ్ యూట్యూబర్ బాలాజీ కదా, ప్లీజ్ ఆయనకు చెప్పి ఒక వీడియో పెట్టి, ఇప్పుడు పెట్టకపోతే ఏమవుతుందంటే ఈ స్కామ్ అనేది ఇంకా నడుస్తూ ఉంటుంది, ఇంకా పిల్లలందరూ పైసలు పోతారా చెప్పు అంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, అంతా చెప్తే నేను ఇమీడియట్లీ దాని మీద రెస్పాండ్ అయ్యి ఆ వీడియో అనేది పెట్టేస్తాను. నా వల్ల ఒకరికి సేవ్ అయితే అవుతుంది కదా అన్న. ఇప్పుడు నేను స్కామ్ అని చెప్పిన, నువ్వు అలర్ట్ అయినా ఉంటావు కదా, సరే స్కామ్ అన్నాడు కదా, మనం అలర్ట్ ఉండి కాల్ చేసినా కానీ మనోడు అలర్ట్ అయితే ఉంటాడు కదా. సో అట్లా చేసిన అన్న. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ దగ్గరకు వస్తే, ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయ్యి చాలా బిజినెసెస్ నడిపిస్తున్నారు ఈ డేస్లలో. అవును, రీసెంట్గా ఒక ఆడియో వైరల్ అవుతుంది, అలెక్కియా చిట్టి పికిల్స్ అని. అవును, కస్టమర్ ఇంత ప్రైజెస్ ఎందుకు అని అడిగితే లైక్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అవును, దాని గురించి మీరు ఏం చెప్తారన్న? ఇది ఎట్లా తెలుసా అన్న, వ్యూస్ ఇంకా మన కంటెంట్ వైరల్ అయితే మనకు ఈగో యాటిట్యూడ్ అనేది తలకాయ మీద వచ్చేస్తుంది అన్న. ఇప్పుడు వ్యూస్ వచ్చినట్టున్నాయి గట్టిగా, కస్టమర్ ఎవరో మెసేజ్ పెట్టి పికిల్స్ కొందామని చెప్తే ఇట్లా మాట్లాడిరు కదా, ఇసొంటి వ్యక్తికి అసలు ఇప్పుడు కంప్లీట్లీ బాయ్కాట్ చేసేసేయాలి. కస్టమర్ అనేది కింగ్, వాళ్ళకి మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ మన వ్యూవర్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పటికైనా సరే వాళ్ళే మన పబ్లికే మనకు దేవతలు. ఇప్పుడు వాళ్ళతోనే అట్లా మాట్లాడితే ఇంకా పబ్లిక్ వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళ వీడియోస్కి అసలు బాయ్కాట్ చేసి పడేసేయాలి. ఇట్లా ఇంకొకటి ఏంటంటే ఫీమేల్ క్రియేటర్ కదా అన్న, మాట్లాడినా కానీ ఎవడు ఏం చేయలేదని ఒకటి ఉంటుంది వాళ్ళకి కూడా, అందరికని కాదు, ఇసొంటి క్రియేటర్స్కి ఉంటుంది. ఏంటంటే నా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా, ఒకరితో మాట్లాడితే ఏంది అనేటోళ్ళు ఇలా ఇసొంటోళ్ళు బాగుంటారు. మీరు రియాక్షన్ వీడియో చేయలేదన్నా? లైక్ నేను ఇది నిజంగా ఇప్పుడే విన్నా, నిన్న ఆల్రెడీ చూసా న్యూస్, బట్ ఆడియో నా దగ్గర రాలేదు. ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి ఆడియోస్ పెడితే డిలీట్ అయిపోతాయి కదా, ఇప్పుడు నేను విన్నా కదా, డెఫినెట్లీ సాయంత్రం ఇప్పుడు నేను రియాక్ట్ అయిపోయి డెఫినెట్లీ అన్న. మంచి చేస్తే సపోర్ట్ చేస్తా అన్న, చెడు చేస్తే మళ్ళీ ఊకోదు. మేము మంచి చేసిన వాళ్ళకి మంచి చేసాం, చెడు చేసిన వాళ్ళకి ఎందుకు ఊకోవాలా? ఊకోదు. ఎవరైనా సరే కానీ ఆల్రెడీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ లేదంటే యాక్టర్స్ కూడా ఏమైనా తప్పు చేస్తే నేను డెఫినెట్లీ దాని మీద రియాక్ట్ అవుతా. ఇప్పుడు మీరు ఇది చెప్పారు కదా, సాయంత్రమే వీళ్ళ మీద మొత్తం అది కనుక్కొని వీడియో పెట్టేస్తా వాళ్ళ మీద. సూపర్ బ్రదర్. ఇంకోటి, బోయిన్పల్లి సాయి గారితో కూడా వీడియోస్ ఉన్నాయి. అవును. ఎలా పరిచయం మీకు? చిన్నప్పుడు పుట్టింది అలా గలీలోనే కదా. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నకు పరిచయం కాదు, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పరిచయాలు. ఓ సూపర్. వాళ్ళ మదర్ ఫాదర్ అండ్ మా మదర్ ఫాదర్ పరిచయం, తర్వాత నేను అట్లా ఫ్యామిలీ మమ్మీ వాళ్ళ నుంచి ఇట్లా పరిచయం అన్న. పెళ్ళిలో కూడా మొత్తం మీదే అంతా ఈ మీరు అవును గబ్బర్ సింగ్ ఛానల్ అంటారు కదా, అవును అన్నది కూడా
అన్న నాకు పాత పరిచయమే అన్న, మన బోయినపల్లి మంత్రి సాయినాథ్ త్రూ పరిచయము. ఓకే. అన్న ఫెస్టివల్లలో రావడము, కలవడము, తినడము, ఎంజాయ్ చేయడము, సో అట్లా 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 పరిచయము. తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చింది. ఎట్లా మీరు ఫైట్స్లలో ఇన్వాల్వ్ అవుతారా? దమ్కీలల్లో అవి అన్నీ అనిపిస్తుంది అన్న, బట్ ఎంత మంచోళ్ళు తెలుసా, లుక్ చూడంగానే మీరు భయం పడతారు, కానీ ఆ లుక్ సినిమా వరకే. చాలా విన్నాను అసలు, చాలా మంచి చేస్తారంట, చాలా సినిమా వరకే అన్నీ. మీరు పోయిరనుకో ఆ రెస్పెక్ట్ కి మీరు అన్న కోసం ప్రాణం ఇచ్చేస్తారు. ఇంటికి ఎవరైనా వచ్చిరంటే అంత రెస్పెక్ట్ ఇస్తాడు అన్న. ఇంకొకటి, అన్న వాళ్ళు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వరు, మీకు ఇచ్చారు పర్సనల్గా. దాని గురించి ఏం చెప్తారు? పర్సనల్గా మీ ఛానల్లో పెట్టుకురు, మీ ఇంట్లోనే అయ్యింది అనుకుంటా కదా. నేను నిజంగా మా నాగేష్ అన్న, మా గబ్బర్ సింగ్ సాయి అన్న, ఇద్దరు అన్నకి నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్తా. పెళ్ళిళ్ళ 2 weeks బిఫోర్ దా తమ్ముడు అన్నాడు అన్న. నా అన్ని పనులు, అన్ని వీడియోస్ అన్ని పక్కన పడేసి అన్నతో కార్డ్ ఇవ్వడం, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇంటికి పోవడం, మొత్తం పని చేస్తే లాస్ట్లో అన్న నీకు ఏం కావాలన్నాడు. నాకు ఏం వద్దన్న, మీరు మా ఇంటికి రండి, మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం అన్న. సరే వస్తున్నా రేపే అని ఇమ్మీడియట్లీ ఇంకా అన్న ఇంటికి వచ్చిండు. అన్నతోని ఇట్లా సినిమా త్రూ పరిచయం కాదు, ముందుకే అన్న ఈడనే సికింద్రాబాద్లో ఉంటారు, మాది బోయినపల్లి పక్కనే. మా సాయన్న వాళ్ళ, మా మంత్రి సాయన్న వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు, నేను కూడా పక్కనే కదా. సో మా సాయన్న పరిచయం చేపించినప్పటికెళ్ళి ఇంకా జర్నీ నడుస్తూ ఉంది. తర్వాత ఇది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు తర్వాత అన్న కూడా ఫేమసే కదా. నేను ఎప్పుడు వీడియోస్ చేయలే అన్నతోని, ఫస్ట్ టైం ఈ పెళ్ళి ఈ దాంట్లోనే నేను చేసుకున్నా. లేదా దానికన్నా ముందు నుంచి అన్న నాకు చాలా పరిచయం, మంచి మాట్లాడుతుంటారు. అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తుంటాడు. ఎవరైతే కొత్త యాక్టర్స్ వస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి దగ్గరుండి, ఇగో నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతావు. ఇప్పుడు ఎవరైనా కొత్త అబ్బాయి వచ్చి స్ట్రగల్ చేస్తున్నాడు, కుల్లా అంటాడు, నువ్వు వేరే దాంట్లో వెళ్ళిపో, దీంట్లో నీకు లైఫ్ లేదని ఉన్నట్టు ఓపెన్గా చెప్పేస్తాడు. ఉన్నట్టు నాకు కూడా చెప్పిండు, వేస్ట్ సినిమా ఫీల్డ్లో వేస్ట్, 800 రూపీస్ ఇస్తారు, ఏం చేస్తావు 800కి అన్నాడు. అందుకని నాది యూట్యూబ్ నడుస్తుంది, మంచి నడుస్తుందని ఇంకా నేను దీంట్లోనే ఫిక్స్ అయినా. వచ్చిన వాళ్ళందరితోనే నా కంటెంట్ వీడియోస్ నేను చేసుకొని మంచిగా వ్యూస్ అన్నీ. నాగబాబు గారు కూడా క్లోజ్ అనుకుంటా అన్న వాళ్ళకి. నాగబాబు ఏందన్న, పవన్ కళ్యాణ్ సారే అన్నకి ఇంకా అంత ఆఫీస్కి పోయి జనసేనకు కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను చెప్తున్నా కదా, పెళ్లి కార్డ్ ఇవ్వడానికి స్పెషల్గా అన్న టీంకి, గబ్బర్ సింగ్ టీంకి అనంతపూర్ విజయవాడకు పిలిపించి, మంగళగిరి ఆఫీస్లో పిలిపించి కార్డ్ ఇచ్చి, కాకపోతే ఆ రోజు కొంచెం మన సీఎం సార్ లేకుండే అంట ఆంధ్రప్రదేశ్లో. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కాబట్టి ఆయన రాకపోయినా కానీ ఒక బుకే పంపించారు పెళ్ళికి. ఓకే, సూపర్. బుకే పంపించారు. తర్వాత నాకు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అన్న, సో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ చాలా పబ్లిక్ అంతా వాళ్ళ కోసమే కదా వెయిట్ చేస్తుంది. సో నెక్స్ట్ రోజు వచ్చి ఇంటికి వచ్చి ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారు, మన నాగబాబు సార్ అయితే బిజీ ఉంటారు కదా, ఇప్పుడు ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇంకా ఇలా నార్మల్ గా సికింద్రాబాద్ లో రావాలంటే ఫుల్ సెక్యూరిటీ కావాలా. కాకపోతే నాగబాబు సార్ కూడా ఒకటే బ్లడ్ కదా అన్న, ఎవరు వచ్చినా చాలు. సో నాగబాబు సార్ వచ్చారు, మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి అందరికి ఫోటో ఇచ్చి వెళ్ళిపోయారు. ప్రజెంట్ హాట్ టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ పైన. అవునన్న. అందులో హాట్ టాపిక్ వచ్చేసి ఇమ్రాన్ ఖాన్. అవును, ఇమ్రాన్ ఖాన్ మీకు బాగా క్లోజ్. అవును. సో చెప్పండి బెట్టింగ్ యాప్స్ గురించి, ఇమ్రాన్ ఖాన్ బ్రో గురించి. అన్న యాక్చువల్లీ ఇమ్రాన్ భాయ్ నిజంగా ఒక మంచి వ్యక్తి. ఆయన కూడా స్ట్రగుల్ చేసుకుంటా, క్యాబ్ నడిపించుకుంటా, హెల్పింగ్ వీడియో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఎవరైతే గరీబోలు ఉండే క్యాబ్ నడిపించుకుంటా, దాంట్లో కొంచెం రెవెన్యూ తీసి వాళ్ళకి పంచి ఆ వీడియోస్ త్రూ అయినా పైకి ఎదిగిండు అన్న. ఆయన ఎవ్వరు సపోర్ట్ తీసుకోలే, అయినా కూడా కష్టపడే పైకి ఎదిగిండు. తర్వాత బబ్బు వాళ్ళు క్లోజ్ అవ్వడం, మళ్ళీ బబ్బు వాళ్ళంతా ఒక దగ్గర చిల్కలు కూడా అంత ఫ్యామిలీ అంతా ఒకటే జగలు ఉంటారు, చిల్కలు కూడా అలా. సో వాళ్ళు అలా కష్టపడి పైకి పోయారన్న. తర్వాత వాళ్ళ కంటెంట్స్ చాలా కష్టపడ్డారు, రాల్వి కాదంటలేదు. ఇప్పుడు ఏందుంటుంది అన్న, కష్టపడేటప్పుడు 4 రూపాయలు ఎవరికైనా కావాల్సిందే అన్న. ఎవరైనా నువ్వైనా ఆశిస్తావు, నేనైనా ఒక 4 రూపాయలు ఎక్స్ట్రా రావాల ప్రమోషన్ నుంచి ఆశిస్తాం. దాంతోనే ఆయన ప్రమోషన్ చేసిండు. కానీ ఇలా జరుగుతుంది, నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే ఒక ప్రాణం పోతుంది అనేది ఎవరికి తెలియదు. అది జరిగింది, దానికైనా తెలిసి చేసినా తెలియక చేసినా చేసింది అయితే తప్పు. అది ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు. వేరే వాళ్ళ లెక్క కాదు, నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడని ఒక క్రియేటర్ అన్నాడు. అలా అయితే మాట్లాడలే కదా ఆయన. ఆ క్రియేటర్ గురించి కూడా ఏదని చెప్పండి. అవును, సో ఆ క్రియేటర్ గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఈయనైతే అలా మాట్లాడలేదు కదా. మొన్న నోటీస్ పోయింది, వచ్చిండు కదా పంజాగుట్ట పిఎస్కి, వేరే క్రియేటర్స్ రాలే, ఆయన వచ్చిండు. ప్రతి దానికైనా
యాక్సెప్ట్ చేస్తున్నాడు, లీగల్గా ఓనికి కూడా ఆయన రెడీ ఉన్నాడు. సరే అయిపోయింది, నాతో తప్పు జరిగింది, నేను యాక్సెప్ట్ చేస్తాను, దానికి ఇప్పుడు ప్రాణం పోయిందైతే తీసుకురాలేరన్న, బట్ దానికైనా నాతో ఎంతవరకు హెల్ప్ అవుతుంది, నేను ఏం చేయాలా ప్రతి చేస్తా అన్నాడు. దానికి సారీ చెప్పిండు సీఎం సార్కి కూడా, స్పెషల్లీ ఆయన ఒక వీడియో పెట్టి సారీ అని కూడా చెప్పిండు. అయినా కానీ దుబాయ్ వారిపోయిండు, ఇక్కడ వారిపోయిండు, అక్కడ వారిపోయిండు అని ఆయన గురించి ఇట్లా బ్యాడ్గా. బబ్బు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు కూడా ఎక్కడ వీడియోస్లో కనిపించలేదు. ఇప్పుడు ఆయన వచ్చిండు అనుకో అన్న, ఆయన మీద ఆల్రెడీ ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆయనని బ్యాడ్గా చేసేసారు మొత్తము. ఇప్పుడు ఆ రోజు వచ్చిందంటే ఆయనని ఎవడన్నా ఏమని చేసేస్తే, ఇప్పుడు ఇంత నడుస్తుంది, ఒక వ్యక్తి వచ్చిండు, ఇప్పుడు ఆయన ఏం పెద్ద సెలబ్రిటీ లెక్క ఆయన 10 మంది బౌన్సర్లు వస్తే అది మళ్ళీ ఇంకా నెగిటివ్ అవుతుంది, ఇష్యూ అయిపోతుంది. ఆయన ఏడ తిరిగినా సింగిల్గా తిరుగుతాడు. ఇప్పుడు ఆయన వచ్చిండు అనుకో, ఆడ ఏమన్నా జరుగుతుందా అని రాలేకపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళిద్దరంతా క్లోజు, ఒక బిగ్ బ్రదర్ లెక్క ఉన్నాడు ఆయన ఫాదర్ చనిపోతే ఎందుకు రాడన్న ఈ ఇష్యూ వల్ల రాలేకపోయాడు. ఆయన నాన్వేషన్ స్పెసిఫిక్గా ఒక వీడియో చేసిండు ఇమ్రాన్ ఖాన్ పైన బెట్టింగ్ యాప్స్. అవును, ఆ వీడియో తర్వాత చాలా నెగిటివ్ అయిపోయింది, పాపం చాలా నెగిటివ్ అయిపోయింది. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇవాళ నా అన్వేషణ చేసింది బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం కరెక్టే, ఇది ఆపేయాలని చెప్పింది కరెక్టే, కానీ పర్సనలీ టార్గెట్ చేయడం అనేది తప్పదు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు పని, దాని గురించి మాట్లాడాలా, నీ గురించి మాట్లాడాలా, మీ మదర్ గురించో, మీ ఫాదర్ గురించో, నీ ఫ్యామిలీ గురించో అనేది మాట్లాడడం నిజంగా తప్పు. మనకు రైట్స్ లేవు ఎవరి ఫ్యామిలీ గురించి మాట్లాడడం. నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినావు, నువ్వు తప్పు చేసినావు, నిన్ను తిడితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ నీ పేరెంట్స్, నీ మదర్ అక్కడ చార్మినార్ దగ్గర, నీ ఫాదర్ చనిపోయిండు అని అలా మాట్లాడడం అనేది నిజంగా అది తప్పు అన్నది. ఇప్పుడు ఎవరికైనా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, మీరు చెప్పండి కరెక్టా అది? సో ఆ మాటకి నేను కూడా నా అన్వేషణ ఈ మాట చెప్పింది తప్పు, బట్ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ ఆపిచ్చింది కరెక్ట్ అని నేను. మీరు కూడా రిటర్న్ ఫైట్ చేయొచ్చు కదా, లైక్ మీరు చేసి నా అన్వేషణతో క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ పైన మీరు చేసేది కరెక్టే, కానీ ఇట్లా ఫ్యామిలీని టార్గెట్ చేయడం తప్పు అని రియాక్టింగ్ వీడియోస్ కానీ ఒక వీడియో చేస్తే ఆల్రెడీ నాకే తిడుతుంది కామెంట్స్ ఎలా. సపోర్ట్ చేస్తున్నారా బెట్టింగ్ యాప్స్ కన్నా? నేను చెప్తుంది అరే కాదు భయ్, నువ్వు చేస్తుంది కరెక్టే, బట్ పర్సనల్ ఓకు ఫ్యామిలీకి ఓకు అని చెప్తే పబ్లిక్ ఉల్టా నాకే తిడుతున్నారు, నేనే గమ్మునున్నా. ఇంకేం చేయాలి చెప్పు? పబ్లిక్ తెలియాలి కదా, పబ్లిక్ అరే పర్సనల్ ఫ్యామిలీకి టార్గెట్ చేయదు. ఇప్పుడు నువ్వు తప్పు పని చేసింది మీ అమ్మకి ఏం తెలుసానా, మీ నాన్నకేం తెలుసానా, సిస్టర్కి ఏం తెలుసా? ఏజ్ వచ్చిన తర్వాత కొడుకు కూతురు ఏం చేస్తారు అన్నది కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. మళ్ళీ వాళ్ళతో కూడా ఉండరు, ఫ్యామిలీ వాళ్ళు సపరేట్ ఇంట్లో ఉంటారు, ఈయన సపరేట్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు. కానీ ఫ్యామిలీని తిట్టిండి, నేను కూడా బాధ మంచిగా అనిపించలేదు. అది ఇది పర్సనల్ టార్గెట్ చేసి అది ఒక్కటే నేను తప్పు అని అంటున్నాను. నాన్వేషన్ చేసినప్పుడు వీడియోలో అవును పాకిస్తానీ ముస్లిం అన్నాడు. అవును, అది తప్పనా? అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చేసుకొని చేయాలా? తప్పది. ఇప్పుడు పాకిస్తానీ ముస్లిం అన్నప్పుడు ఆయనకి ఏం అవసరం గణేషుని తీయడం కానీ? అలా ముస్లిం వాళ్ళు తిట్టారా ఆయనకి? అలా ముస్లింలు మత పెద్దలు ఉంటారు కదా, తిట్టారా? అరే ఎందుకు చేస్తున్నవి అంతా, భారత్ మాతకి జై ఎందుకు అంటున్నావు, జై శ్రీరామ్ ఎందుకు అంటున్నావు అని తిట్టారా? అయినా కానీ చేసిండు కదా, అవన్నీ చేసిండు, అంత మంచి చేసిండు. ఒక ముస్లిం చేస్తాడు అవన్నీ? చేయడు కదా, ఆయన చేసిండు. సో ఆ చేసిన దానికి ఇప్పుడు గణేష్ పెట్టిండు ఆయననే, బబ్బు పెడతాడు, చిన్న పూరాడు బబ్బు పెట్టలేడు, ఆయననే చేసిండు, లడ్డు పెట్టిండు, అన్నీ ఆయననే చేసిండు. అయినా కానీ నెగిటివిటీ. సరే బెట్టింగ్ యాప్స్ చేసిండు, అది తప్పు, ఒక ప్రాణం పోయింది, అది కూడా తప్పు, అది ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. దానికోసం ఇప్పుడు ఏదైతే లీగల్గా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారో ఆయన ఫేస్ చేయడానికి కూడా రెడీ ఉన్నాడు. అయినా కానీ ఇట్లా పర్సనల్ టార్గెట్ చేసి అనడం, మళ్ళీ ఇప్పుడు కామెంట్స్ కూడా పాపం నేను ఆయన వీడియోస్లలో కామెంట్స్ చూస్తున్నాను, బాగా తిడుతున్నారు ఆయనకి, అది బాధ అనిపిస్తుంది. జస్ట్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల క్రియేటర్స్కి గొడవ, ఇదంతా ఇష్యూ అన్న. నాకు తెలిసిన వరకు ఏం తెలుసా, అయ్యో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మన ఛానల్ వన్స్ అనేది డౌన్ అయిపోతుంది. నేను చెప్తున్నా, ఓపెన్లీ చెప్తున్నా, ఇయర్లో వన్స్ ఎప్పుడో ఒకసారి నీ ఛానల్ అనేది డౌన్ అవుతుంది. నువ్వు ఎన్ని వీడియోలు పెట్టినా కానీ కొంచెం ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది. ఆ టైంలలో కొన్ని క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఒకరిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ టార్గెట్ చేసే దాంట్లో మళ్ళీ వ్యూవర్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ ఛానల్ అనేది సూపర్ ఫాస్ట్ గ్రో అవుతూ ఉంటుంది. సో అలా కూడా చేస్తారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మొన్న నుంచి ప్రమోషన్ స్టార్ట్ కాలే, ఎప్పటికెళ్ళో చేస్తున్నారు, అందరు పోరాడుతున్నారు. ఇప్పుడు ఈయన చేసిండు, ఈయన ఆపిచ్చిండు, చాలా మంచి పని చేసిండు. ఇంకా ఇది నాన్వేషణ లైక్ ఇంత ఫైట్ చేస్తున్నారు కదా. అవును, నిజంగా జెన్యున్ పర్సన్ అంటారా? జెన్యున్ పర్సన్ అయితే ఇండియాలో వచ్చి చేస్తుండే అన్న. ఇప్పుడు నేనేం ఇప్పుడు అలా ఫ్యాన్స్ అందరు నన్ను తిట్టేస్తారు. ఆయన వీడియోస్ నువ్వు చూడు, నిన్ననే ఒక వీడియో పెట్టిండు, ఒక హోటల్ దగ్గర నించొని
హోటల్ పేరు దాని పక్కన పియూకే అని ఉంది. ఇదేనా మన యూత్కి చెప్పేది? ఇప్పుడు నేను మీ తమ్ముడికి నేను చెప్తా ఇలాంటి గలీజ్ మాటలు నేర్పిస్తా, మీ తమ్ముడికి నేర్పిస్తారా గలీజ్ మాటలు? నా ఫ్యామిలీకి నేను గలీజ్ మాటలు నేర్పిస్తానా? ఇప్పుడు ఆ హోటల్ గురించి ఇవన్నీ సరే చూపెట్టు, చిన్నపిల్లలు చూడరా నా వీడియోస్? ఇప్పుడు మా బిల్డింగ్లోనే తమ్ముడు ఆ వీడియోస్ ఆయన ఫుల్ ఎడిక్ట్ అయ్యి ఆడే ఆటగాడ అని ఆయనకే పేరు పెట్టుకున్నాడు. తమ్ముడు చిన్న పోరోడు ఆటగాడ అని పెట్టేసి ఆటగాడ అని పేరు సిగ్నేచర్ అయిపోయింది ఇంకా అందరికి అది. కానీ అది మంచిది కాదు. డిస్ట్రాక్ట్ అవుతుంటారు కంటెంట్స్. ఇప్పుడు అమ్మాయిలతో తిరుగుతాడు ఆయన, చూస్తున్నావు కదా కంటెంట్స్ ఎట్లుంటాయి. ఫారెన్కి రండి మంచి మంచి అమ్మాయిలు దొరుకుతుందని చెప్పి బీర్ల పేర్లు కూడా ఏవేవో చెప్తుంటారు. అవే చెప్తున్నా అన్న. ఇగో నువ్వు ఒకరి మీద పేరు ఎత్తేటప్పుడు నీ కంటెంట్స్ కూడా చూసుకోవాలా. నేను నాకేమైనా పర్సనల్ ఏం పరిచయం లేదు, నాకు ఏం లేదు, బట్ ఆయన కంటెంట్ గురించి నేను చెప్తున్నా. ఎప్పుడు మాట్లాడలేదా మీరు? నేను ఎందుకు మాట్లాడతాను? అంటే క్రియేటర్స్ కదా, లైక్ మేము క్రియేటర్స్ మాట్లాడుకుంటాం. ఓకే, ఇప్పుడు నువ్వు నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేను నీ గురించి మాట్లాడుతా. ఇప్పుడు ఆయన కంటెంట్ చూడు, మంచి కంటెంట్స్ అవి. ఆ కంటెంట్స్ ఎవరికి నచ్చుతాయంటే ఒక ఏజ్ గ్రూప్, ఒక 23 నుంచి దాని పై వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఆ ఏజ్ ఉంటుంది కాబట్టి బయట ఇంటెన్స్ ఉంటుంది ఆ ఏజ్లో. ఇప్పుడు కానీ చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా అన్న, అవి చూడరు. సో మీకేం ప్రమోషన్స్ రాలేదన్న బెట్టింగ్ యాప్స్వి? వచ్చినాయి అన్న. ఇప్పుడు నిన్న ఎప్పుడన్నా డబ్బులు కష్టమై అరే ఇది ఒక్క బెట్టింగ్ ప్రమోషన్ చేద్దాం అంటే, ఇప్పుడు కాదు ఒక 1 year బ్యాక్ కావచ్చు, ఇది ఒక్క బెట్టింగ్ ప్రమోషన్ చేద్దాం అనిపించిన సిచ్యువేషన్ ఉందా? వచ్చిందన్న, ప్రమోషన్స్ వచ్చినాయి, టెంప్ట్ కూడా అయినా అమౌంట్ చెప్పంగానే. ఇప్పుడు నిన్ననే ఇంత జరుగుతున్నా కానీ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏదో విన్ సంథింగ్ వాళ్ళది ఓపెన్లీ చెప్తున్నాను నేను. వాళ్ళు ఏమంటున్నారంటే అన్న మీరు ఏం చేయకండి, మీ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకోండి, మీ ఫాలోవర్స్ అందరినీ టెలిగ్రామ్లో రెప్పించుకోండి, టెలిగ్రామ్లో మా బెట్టింగ్ యాప్ లింక్ పెడుతూ ఉండండి మెల్లమెల్లగా, ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. ఒక్కసారి చూపించగలుగుతారా ఆడియో కానీ మెసేజ్? ఆడియో కానీ మెసేజ్ ఫోన్ మీరు చదువు చెప్పండి మీరే. ఐఎమ్ అఖిల్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కంపెనీ. I came across your channel. I find your content to be interesting and engaging. We would like to offer you great earning option with us. It would be glad and great to discuss with you more about Kenvi. Hope to hear back from you soon. Akhil, affiliated manager. సో ఇది బెట్టింగ్ యాప్ నుంచి వచ్చి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండు ఆయన కింద. సో ఆయన ఫోన్ నెంబర్కి నేను కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేసి ఒక్క నిమిషం, దీంట్లో ఆయన పేరు పెట్టలేడు కదా, ఇంకొకటి దాంట్లో ఉంది, ఒక్క నిమిషం. ఇది 1 win ఏమన్నారు దీన్ని? ఇది విన్ అని ఓకే ఉంది, ఇది కంపెనీ. ఇగో ఇక్కడ ఉంది చూడు, 1 win పైన కొలాబ్ విత్ అని పైన ఒకసారి రాసి ఉంది చూడండి గైస్, 1 win. సో వీళ్ళు నాకు మెసేజ్ చేశారు. సో వీళ్ళ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది కదా ఇంత ఇష్యూ, సో వీళ్ళు ఎంత స్మార్ట్లీ కంటెంట్ క్రియేటర్స్కి చెప్తున్నారు. కంటెంట్ క్రియేటర్స్కి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు అసలు ఎక్కడ ఉంటారన్న, లైక్ తెలియదు అన్న. ఇప్పుడు ఆయన ఇక్కడ నంబర్ కూడా టెంపరీ నంబరే ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా చెప్తున్నాడంటే అన్న ఇవి ఇంత నడుస్తుంది కదా, నీ ఫాలోవర్స్కి నీ టెలిగ్రామ్ అకౌంట్కి పిలిపించుకో, టెలిగ్రామ్ అకౌంట్కి పిలిపించుకొని మెల్లమెల్లగా ఒకటేసారి చెయ్యకు, మెల్లమెల్లగా మా బెట్టింగ్ యాప్స్ లింక్ పెట్టేసి. ఇంత ఇష్యూ అవుతున్నా కూడా ఈడియట్స్కి తెలివి లేకుండా వాళ్ళు అంటే ఇన్ని ప్రాణాలు వాళ్ళకి లైట్, పైసాలకి ప్రాణం పోతే ఉందని చెప్తున్నారు. అట్లా ఉంది కండిషన్. ఇంకా చాలామంది క్రియేటర్స్, నేను పేరు చెప్పను, ఎవరైతే మీకు చెప్తున్నారో టెలిగ్రామ్లో రండి, టెలిగ్రామ్లో మీకు ఆఫర్ ఇస్తాం, ఇది ఇస్తాం, ఆఫర్ లోపలనే మీకు ఈ బెట్టింగ్ లింక్ అనేది పడిపోతుంది, అది జాగ్రత్త ఉండండి. సీక్రెట్గా చేస్తున్న క్రియేటర్స్ సీక్రెట్గా చేస్తున్నారు, ఇప్పటికి ఉన్నారు. సో వాళ్ళకి దొరకంగానే ఫస్ట్ మన పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చేసండి, లేదంటే నాకు పంపించండి, నేను రియాక్టింగ్ వీడియో నేను ఎక్స్పోజ్ చేసేస్తాను, నేను డెఫినెట్లీ ఎక్స్పోజ్ చేస్తాను. సో మీకు ఏదన్నా అట్లా అనిపిస్తే బాలాజీ గారికి పంపించండి, రియాక్టింగ్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఆయన మీరు అడగలేరు, ఇప్పుడు ఈయన నాకు ఎంత ఇన్కమ్ అడిగి ఇంత చెప్పండి, ఎంత ఇన్కమ్? ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఇంత జరుగుతున్నా కానీ ఆయన 8 lakh rupees ఇస్తా అన్నాడు. ఎట్లా తెలుగు పర్సన్ అయినా? ఇంగ్లీష్లో మొత్తం ఇంగ్లీష్లోనే కాల్ మాట్లాడలేదా? కాల్ మాట్లాడలే అన్న, మొత్తం ఆయన ఆడియో పంపించిండు. 1 monthకి 8 lakhs. 1 monthకి 8 lakhs. ఓకే, 1 monthలో కూడా ఓన్లీ 4 days ఎవ్రీ సండే ఒక వీడియో పెట్టాలా, 4 daysకి ఆయన 8 lakhs ఇస్తా అంటుండు. అది కూడా ఇంత కథ జరుగుతున్నప్పుడు. సో ఇట్లా నేను డైరెక్ట్లీ నేను ఏం అనలే, జస్ట్ చూసా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. క్రియేటర్స్ అన్నారు కదా ఇది చేస్తున్నది, పెద్ద పెద్ద క్రియేటర్సా లేకపోతే చిన్న క్రియేటర్స్? ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఎవరు అందరు ఆపేస్తారు, బట్ చిన్న క్రియేటర్స్ కొంతమంది చాలా ఓవర్ స్మార్ట్ అనుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే
మీకు ఈ ఫ్లిప్కార్ట్లో బట్టల ఆఫర్ వస్తున్నాయి, మీరు టెలిగ్రామ్కి రండి అని చెప్తున్నారు. అక్కడ గేమ్ ఆడుతున్నారు. సో వాళ్ళని పట్టుకొని నేను డెఫినెట్లీ ఒక రోజు ఎక్స్పోజ్ అనేది చేస్తాను ఖచ్చితంగా. ఇది పర్మనెంట్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేదన్న. ఒకవేళ మన తెలంగాణ క్లోజ్ అయినా కానీ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉంటుంది కదా అన్న. పెద్దవాళ్ళు ఉన్నారా దీని వెనకాల? కంపల్సరీ పెద్దవాళ్ళు ఉన్నారన్న. నాకే 8 lakhs ఇస్తా అంటున్నాడంటే వాళ్ళ దగ్గర ఎంత ఉండొచ్చు. మరి ఇంత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నా అన్వేషణ వీడియోస్ చేస్తున్నారు కదా, అతనికి థ్రెట్ కానీ ఏమి ఉండకపోవచ్చు అంటున్నారా? ఇక్కడ ఇండియాలో ఉండొచ్చు థ్రెట్, బట్ బయట ఫారిన్ కంట్రీస్లో లేవు. ఫారిన్ కంట్రీస్లో ఆయన మంచి తిరుగుతున్నాడు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇండియాలో ఉంది థ్రెట్ నా అన్వేషణకి. అందుకే టెంపరరీ క్లోజ్ అయినా మళ్ళీ పుట్టుకొచ్చే ఛాన్స్ వస్తుంది అన్న. ఈ యాప్స్ అనేది అన్ని ఫారిన్ కంట్రీ యాప్స్, ఇవి ఇండియా యాప్స్ కాదు. ఇక్కడ రన్ అయితే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరుండి దీన్ని బ్యాన్ చేస్తేనే నడుస్తుంది, లేదంటే ఇంకా దాన్ని ఆపేటోళ్ళు ఎవరు లేరు. సెంట్రల్ ఏజెన్సీస్ ఇవన్నీ బ్యాన్ చేయాలా, వాళ్ళు బ్యాన్ చేస్తేనే అవుతుంది. మీ కో క్రియేటర్స్ లేదా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా క్రియేటర్స్, అవును, ఎవరైనా ప్రమోట్ చేస్తుంటారంట చిన్న వాళ్ళు, చెప్పారా ఈ మధ్యలో వద్దని కానీ ఏదన్నా? నేను చెప్పినా అన్న, 2-3 అయితే చెప్పినా, రే ప్రాణాలు పోతున్నారా చూసుకొని అన్నాడు. ఆపేసిరు అన్న. వాళ్ళైతే ఆపేసిరు. పేరొద్దు కానీ అందరు ఆపేసిరు, ఎవ్వరు చేస్తలేరు. తప్పు చేసిర్రు. చిన్న క్రియేటర్సే 50K 70K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తారు? వాళ్ళకి కూడా ఇంతే అమౌంట్ ఇస్తారు కాదన్న. అందరికి డిఫరెంట్ అమౌంట్, వ్యూవర్షిప్ బట్టి డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి 5 lakhs వస్తుంది అనుకో, ఆయనకు ఒక రేట్ ఉంటుంది. యూట్యూబ్లో ఒక షార్ట్ 1 million పోతే ఎంత అమౌంట్ వస్తుంది? ఒక ఫుల్ లెంత్ వీడియో పోతే ఎంత అమౌంట్ వస్తుంది? యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో పోతే 1 millionకి, నేను ఇప్పుడు నాదే లైవ్ ఎగ్జాంపుల్ మీకు చూపించేస్తాను. సో 1 millionకి అయితే వస్తాయి అన్న, బాగానే వస్తాయి. రీసెంట్ నాకు ఒక వీడియో పెట్టాను, చూపిస్తాను దానికి ఎంత అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు దీనికే ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టకుండా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టి, ఇప్పుడు ఒక వీడియో 1 million పోయింది. డాగ్ది ఏదైతే అన్నారు కదా, 1.6 million పోయింది. దాన్ని జస్ట్ స్లైడ్ చేయండి, మీకు రెవెన్యూ అనేది తెలిసిపోతుంది. ఎంత చెప్పండి? 1.6 million రెవెన్యూ. చూడండి మీరే చెప్పండి. 1.7K 1.7K అంటే 1700 రూపీస్. 1700 ఒక్క వీడియోకి. అదే కానీ ఎంత పోయింది? 1.6 million కదా. 1.6 millionకి జస్ట్ 1700 రూపీస్ వచ్చినాయి అన్న. ఓకే. అదే ఒక పెద్ద వీడియో బాగా వైరల్ అయ్యి ఉంటే ఒక అది కూడా చూపిస్తా. ఒక 10 million వ్యూస్ పోతే దానికి ఎంత, అది కూడా చూపిస్తా మీకు. యూట్యూబ్లో 10 million పోతే 10 million పోతే షార్ట్ కా ఫుల్ లెంత్ వీడియో? షార్ట్ వీడియోకి. ఫుల్ లెంత్ వీడియోకి చూడండి ఈ వ్యూస్ ఎంత పోయినాయి జర చెప్పండి, క్లియర్లీ మీరే చెప్పండి. 13.6M పోయింది. దానికి రెవెన్యూ చెప్పండి. 12K వచ్చింది ఒక వీడియోకి. 12K ఒక షార్ట్ వీడియోకి. ఒక షార్ట్ వీడియోకి 12K రూపీస్. 12K రూపీస్. ఒక సెక్యూరిటీ వ్యక్తికి వచ్చే శాలరీ ఒక వీడియోకి వచ్చింది. ఓకే. ఎంత? 13.6 million. అందరికి ఇట్లా వస్తుందన్న గ్యారంటీ ఉందా? అందరికి డిఫరెంట్ కంటెంట్ బట్టి డిఫరెంట్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఒక దాంట్లో ఒక అన్బాక్సింగ్ ఉందనుకో, 12K జగల 1 lakh కూడా వస్తుంది అన్బాక్సింగ్కి. ఓకే. ఇన్ఫర్మేషన్ వీడియోకి తక్కువ వస్తుంది. అంటే కంటెంట్ బట్టి ఇన్కమ్ అనేది వస్తుంది. ఫుల్ లెంత్ వీడియోకి ఎంత వస్తుంది 1 million కొడితే? అది ఇంకా గట్టిగా వస్తాయి అన్న, 1 lakh పైన వస్తాయి. అది 1 lakh పైన వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఫుల్ లెంత్ వీడియో అన్నారు కదా మీరు, లైక్ ఒక 20 minutes కంటెంట్ ఉంది, అది 1 million వచ్చింది, ఎంత అమౌంట్ వస్తుంది? నార్మల్గా చెప్పాలంటే 1 lakh వస్తుంది. 1 lakh వస్తుంది. 1 lakh వస్తుంది. ఇప్పటిదాకా ఎన్ని స్టేట్స్ కవర్ చేశారు? అవుట్ ఆఫ్ కంట్రీ ఎప్పుడు కవర్ చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా ఇండియా మొత్తం కవర్ చేయాలని ఉందన్న. మొత్తం ఇండియా ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేయాలని ఉంది. బయట తిరగొచ్చు, పైసలు పెడితే నేను రేపే పోవచ్చు. మన ఇండియా గురించి మనకు తెలియకపోతే మనం బయట పోయి ఏం చేస్తాం, మనం బయట పోయి ఏం చూపెట్టాలా? మన తెలుగు ప్రజలకి, తెలంగాణ ఇంకా ఆంధ్ర మొత్తం ఎంత ఆల్ ఓవర్ వరల్డ్ ఎంతమంది ఉన్నారో, ఫస్ట్ మన ఇండియాలో యూనిక్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ తీసి చూపెట్టాలా నాకు మెయిన్. ఇప్పటిదాకా ఎంత కవర్ చేశారు స్టేట్స్ కానీ? ఇప్పటిదాకా అదే నాకు కౌంట్ అయితే నేను చేయలేదు, కానీ బాగానే తిరిగిన. ఢిల్లీ, ముంబై, పూనా, ఇంకా గుజరాత్ అన్నీ పెడుతుంటారు వ్లాగ్స్. డెఫినెట్లీ అన్న. ఇప్పుడు రీసెంట్ గుజరాత్ పోయినా, గుజరాత్ అయిపోగానే ప్రయాగ్రాజ్ మహాకుంభ పోయినా, అయోధ్య పోయినా, వారణాసి పోయినా, ఎక్కడ నాకు టైం దొరికితే అక్కడ వెళ్ళిపోతూనే ఉన్నా. ఇప్పుడు హోలీకి నేను యాక్చువల్లీ బృందావన్ ప్లాన్ చేసి ఉండే, బట్ ఇక్కడ ఈవెంట్స్ ఉండే. బాగా జరుగుతుందా హోలీ? హోలీ నెక్స్ట్ లెవెల్ జరుగుతున్నా బృందావన్ హోలీ. నాకు స్పెషల్గా మన తెలుగు ప్రజలకి అసలు బృందావన్ హోలీ చూపెట్టాలని ఉండే, బట్ ఇక్కడ ఈవెంట్స్లలో నేను మాటిచ్చిన కాబట్టి ఇక్కడ ఈవెంట్స్లలో ఇరికిపోయినా. ఇంకా లేదంటే బృందావన్ హోలీ చూపిస్తుండే నేను. సో కవర్ చేయాలని ఉంది, అన్ని చాలా కవర్ చేయాలని ఉందన్న. ఎట్లా ఒక్కరే వెళ్తారా?
అంతే అన్న, ఒక్కరే మ్యాక్స్, లేదంటే ఎవరైనా తీసుకోవద్దా. నాకు మధ్యలో కెమెరాస్ పట్టుకోనికి ఇబ్బంది అవుతుంది. అడుగుతా నా ఫ్రెండ్స్ అందరికి ఎవరైనా వస్తే తీసుకోవద్దా, లేదంటే ఇంకా సోలో ట్రావెలింగ్. మ్యాక్స్ ఎవరైనా ఒక్కరు వస్తారు నాతో. మీకు కంటెంట్ క్రియేషన్లో ఇన్స్పిరేషన్ ఎవరన్నా, అరే ఇట్లా చేయాలరా ఈ వీడియోస్ అని అనిపించేది? అన్న స్టార్టింగ్లో నేను చాలామందికి అనుకున్నా అన్న, బట్ ప్రతిదీ ఫ్లాప్ అయిపోయింది. తర్వాత నాది నేను సొంతంగా ఈ కంటెంట్ తీస్తే బాగుంటుంది అని ఏదో ఎప్పుడైతే నాకు తెలిసిందో, సో సెల్ఫ్ అంతే అన్న. ఇన్స్పిరేషన్ అయితే ప్రజెంట్ ఇప్పుడు నా కంటెంట్స్కి వేరే వాళ్ళ కంటెంట్స్కి ఎంత తేడా ఉంటుంది అన్న చెప్పు నువ్వే. డిఫరెన్స్ ఉంటుంది. అసలు కంటెంట్స్ ఎవడిస్తాడు అన్న ఇన్స్పిరేషన్? మీరు యూనిక్ క్రియేటర్ ఇప్పుడు ఉన్న తెలుగులో. యూనిక్ రియాక్షన్ వీడియోస్ ఇస్తుంటారు. రీసెంట్లీ మా గ్రాండ్ ఫాదర్ వచ్చారు, ఆయన తీసుకొని ఫ్లైట్ వేసుకొని మన తిరుపతి వెళ్ళిపోయినా. సో డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి కదా. సో దీంట్లో ఇన్స్పిరేషన్ ఏముండదు అన్న. అన్నీ స్టార్ట్ చేసారు, ఫుడ్ ఒకటి ఇచ్చి పెట్టారు, అట్లా ఫుడ్ వ్లాగింగ్ కూడా చేయకపోయారు. ఫుడ్ వ్లాగింగ్ అది పెద్ద తలకాయ నొప్పి అన్న, అది చాలా పెద్ద తలకాయ నొప్పి. ఫుడ్ వ్లాగింగ్ వదిలేసాను, అది చేద్దాం అనుకున్నా స్టార్టింగ్లో. ఫుడ్ వ్లాగింగ్ నుంచే స్టార్ట్ అయింది, మళ్ళీ అది వదిలేసిన. ఎందుకు? లైక్ అది వేస్ట్ అన్న. అది ఫుడ్ మొత్తం ఎందుకంటే మన వల్ల ఒకది లాస్ అయిపోతుంది. మనం పోయి అన్నీ చూపిస్తాం కదా, అవునవును, కిచెన్ చూపిస్తాము, వాళ్ళ నీట్నెస్ క్లీన్నెస్ అన్నీ చూపిస్తాము, వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది డెఫినెట్లీ. మంచిగా ఉంటే చూపిస్తాం. మ్యాక్స్ రెస్టారెంట్లు మంచిగా ఉంటాయా? అందుకే లైట్ తీసుకున్నాను. ఇగో మంచిగా ఉన్నా చెడు ఉన్నా నేను మంచిగానే చూపెట్టాల్సి వస్తుంది. అందుకనే ఆ ఫుడ్ బ్లాగింగ్ జోలికే పోలే. సో మిగతా కవర్ చేసుకుంటా మంచిగా తిరుగుకుంటా అవే నడిపిస్తున్నాను. ఇప్పటిదాకా ప్రమోషన్స్ నుంచి తీసుకున్న హైయెస్ట్ పే ఎంత? హైయెస్ట్ పే అయితే ఆదివాసీ హెయిర్ ఆయిల్ తెలుసు కదా, దాని నుంచి పెద్ద అమౌంట్ తీసుకున్నాను. చాలా ట్రెండింగ్ అయింది. ఇప్పుడు కాదు, నేను ఓపెన్గా చెప్పండి, జెన్యూన్ అది అంటే అన్న? అది జెన్యూను, కానీ ప్రతి ఒక్క హెయిర్కి ఎఫెక్ట్ అవుతుంది అనేది కాదు అది. ఫస్ట్ మీరు మీ డాక్టర్ దగ్గర నుంచి రికమెండ్ చేయండి, ఆ హెయిర్ ఆయిల్ మీకు సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి, అప్పుడే వర్క్ అవుతుంది అది. ఇష్టమున్న హెడ్కి ఇప్పుడు మీ హెయిర్ డిఫరెంట్ ఉంటుంది, నా హెయిర్ డిఫరెంట్ ఉంటుంది, గ్రోత్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ ఆయిల్ మీకు కావాలా, డిఫరెంట్ ఆయిల్ నాకు కావాలా. సో మెడికల్లీ టెస్ట్ చేసుకున్న తర్వాతనే వాడాలి. అప్పుడు ఇచ్చిరా దానికి ప్రమోషన్? పెద్ద అమౌంటే ఇచ్చిరన్నా, చెప్పండి పర్లేదు, అయిపోయింది కదా అది. 50+ ఇచ్చిరన్న, 50,000+. బా, జస్ట్ ఒక రీల్కి అది యాడ్ ఇప్పటికీ నడిపిస్తున్నారు. ఇప్పుడు రమ్మన్నారు నెక్స్ట్ మంత్, ఫ్లైట్ బుక్ చేసి మళ్ళీ పిలిపిస్తాం. వాళ్ళే ఫ్లైట్ అన్ని చూసుకుంటారు. ఇట్లా టీం ఉంటుందా? వాళ్ళ ఆదివాసి అంటే లైక్ వాళ్ళకి టెక్నాలజీ పెద్ద టీం ఉంటుందా? పెద్ద టీం ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకొకటి అంటే వాళ్ళకి ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. తెలుగు ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్, ఇల్లు వీడియో ముందు కనిపించే జస్ట్ మార్కెటర్స్ అంతేనా? అంతే, వీళ్ళంతా మార్కెటింగ్ టీం. అది మెయిన్ హెడ్ వేరా, మార్కెటింగ్ టీం డిఫరెంట్ వేరా. సో మార్కెటింగ్ టీంలోనే ఎవరో తెలుగు వ్యక్తి మన వాళ్ళే. సో ఆయన నాకు కాంటాక్ట్ అయ్యి ఆయనతోనే చేస్తున్నాం. కానీ జెన్యూనే ఆయిల్ని తప్పు పట్టద్దు, బట్ మీరు మెడికల్ చెక్ చేసుకోవాలా. ఓకే, మీ హెయిర్ గ్రోత్లో డిఫరెంట్ ప్రాబ్లం ఉంది, ఆ ఆయిల్ డిఫరెంట్ సొల్యూషన్ ఇస్తుంది, అది చూసుకోవాలా ఫస్ట్. నిజంగానే అన్ని వాడి చేస్తారు. మన ఆయుర్వేద స్టార్టింగ్కి వెళ్ళి మన తాత ముత్తాతలు అవన్నీ ఆయుర్వేదం నుంచే వాడుకుంటారు. మీరు వెళ్ళినప్పుడు చూసిరా ప్రాసెస్ నడుస్తుంది? లేదు, నాకు రమ్మన్నారు, నేను అప్పుడు పోలేదు, నాకు వేరే ఉండే. మీరు నాకు పంపించండి, నేను చేస్తాను, అట్లా చేసిన. బట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాకు వాళ్ళు స్పెషల్గా పిలిపిస్తున్నారు. సో నెక్స్ట్ మంత్ అప్పుడు పోయి నేను ట్రెండింగ్లోకి వస్తుందేమో ఇంకా. అది అవుతుందో కాదో కానీ నేనైతే చూపిస్తాను ఎట్లా చేస్తారు ఏంటనేది. నేను డెఫినెట్లీ చూపిస్తాను. ఓకే, ప్రమోషన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అన్న, ప్రమోషన్స్ రెగ్యులర్లో వస్తున్నాయి. ఓకే, అంటే చేస్తుంటారా మళ్ళీ రెగ్యులర్గా? అంటే చూస్తామన్నా కరెక్ట్ ఉందా లేదా. లాస్ట్ ప్రమోషన్ అయితే నాది ఒక మోమోస్ రెస్టారెంట్ ఉంది, అది చేసా, ఆయనకు చాలా బెనిఫిట్ అయ్యింది. మళ్ళీ రమ్మన్నాడు, పోలేదు నేను ఇంకా. అలా ప్రమోషన్స్ వస్తే నేను డెఫినెట్లీ చేస్తుంటా. కొంతకైతే ఫ్రీగానే చేసి పెట్టేస్తా. ఫ్రీగానే సంథింగ్ ఒక జూనియర్ పవన్ కళ్యాణ్, అవును, వీడియో చూసాను. ఆయన కూడా పాపం స్ట్రగుల్ చేస్తున్నారు. సో ఆయన కోసం నేను స్పెషల్లీ ఫ్రీగానే వీడియో చేసి, అన్నకి ఏ ఈవెంట్లో అయినా కాల్ చేయండి, అన్నకి పిలిపించుకోండి, బర్త్డే పార్టీస్ మొత్తం గ్రాండ్గా ఆయన ఈవెంట్లో వచ్చి డాన్స్ చేయి ఎంటర్టైన్ చేస్తాడని చెప్పిన. ఆయనకు కూడా మా ఏరియాలోనే ఉంటారు, ఆయన బాగా స్ట్రగుల్ చేస్తున్నారు, మూవీస్లలో ఆడ బాగా వర్క్ చేస్తున్నారు. అందరికీ వర్కౌట్ కాదంటారా ఇది? అందరికీ వర్కౌట్ కాదన్న అది. పిఆర్ఓలు ఇట్లా టచ్లు ఉంటారా? వాళ్ళే కదా మనకు పిలిపించేది. మూవీ ప్రమోషన్స్కి వెళ్తుంటారా? ఏదో కొంత పోతాను, చూసుకుంటా, మనకు నచ్చిందంటే చేసుకుంటా. వాళ్ళంతా ఫ్రీగా పిలిపిస్తారన్న, ఎవరు పైసలు ఇయ్యరు. నీ కంటెంట్ వస్తుంది కదా అంటారు. మళ్ళీ
ఎట్లా అంటే అది కూడా అక్కడ బిహేవియర్ మనకు ఎట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళు, మంచి ట్రీట్ చేస్తేనే పోతాం, లేదంటే లేదు. తెలిసిపోతుంది కదా యార్ ఈ పిలిపిస్తుండే చీబే చూస్తారా కన్నా వాడు ఎంత కంటెంట్ క్రియేటర్ కంటెంట్ క్రియేటర్ ఎంత రాబోయా వచ్చి చేసుకోపో అని అనేటోళ్ళ దగ్గర మేము పోము. మంచిగా పిలిపించి రెస్పెక్ట్ ఇచ్చి చేసుకుందామా, ఓకేనా, చాయ్ ఏమన్నా తాగుతావా అట్లా అడిగి పంపించేటోళ్ళ దగ్గరికి పోతామన్న. ఉన్నారు చీప్గా చూసేటోళ్ళు కూడా ఉన్నారా? పిలిపించి ఇన్సల్ట్ పిఆర్ఓలేనా అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళ అంటే అందరు మిక్స్ ఉంటారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడోళ్ళు ఉంటారు. అంటే ఎట్లుంటే నా వెనకాలకి వెళ్ళి వచ్చినోడు ఇలా ముందు 4 లక్షల సబ్స్క్రైబర్ పెట్టుకొని మనకేం ఉండదన్న, మనం కంటెంట్ కోసం పోతాము. కానీ ఆడ పోయిన తర్వాత ఆయన నా మనసులో ఇట్లా పెట్టుకున్నాడని అక్కడ పోయిన తర్వాత టు బి ఫ్రాంక్ ఇప్పుడు లైక్ డైరెక్టర్స్కి లైక్ కొందరు చిన్న డైరెక్టర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్స్కి అంటే కంటే ఇన్ఫ్లుయెన్సర్స్కే బాగా పేరు ఉందని అనుకుంటున్నాను. అవును, ఇప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్కి పేర్లు ఉన్నాయి. నిజం చెప్తున్నా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా ఎక్కువ రెవెన్యూ ఒక ఇన్ఫ్లుయెన్సరే కమాయిస్తుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్కి కూడా అంత ఇన్కమ్ రాదు. ఇప్పుడు నా ఒక షార్ట్కి ఎంత వచ్చింది? 12K ఒక్క షార్ట్ వీడియో. నేను 30 షార్ట్ వీడియోస్ పెడతాను నేను మంత్లీ. ప్రమోషన్స్, ఇన్స్టా, యూట్యూబ్ అన్నీ కలిపి యావరేజ్గా ఎంత సంపాదిస్తారన్న? నా వరకు వచ్చేసరికన్నా నేను ఈ ఇయరే నా రెవెన్యూ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యింది. లాస్ట్ ఇయర్ నాకు 25K దాని లోపల వస్తుంది. 2024 అంటున్నారా? 23 వరకు. ఓకే. 24లోనే 50K ప్లస్ అనేది దాటేసింది. ఇంకా ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చేస్తున్నా కాబట్టి ఇంకా అది డిపెండ్ అపాన్ ఎంత ప్రమోషన్ చేస్తున్నా. యావరేజ్గా ఎంత వస్తుంది మంత్లీ? 70+, 80+, 70+, 80+. ఇంకా ఇప్పుడు ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తున్నా. ఆఫీస్ కానీ ఏదైనా ఉందా లేదా? మా బిల్డింగ్ నేను రీసెంట్లీ ఇల్లు కట్టుకున్నా 6 months బ్యాక్. సో పెంట్ హౌస్నే నేను నా ఆఫీస్ చేసుకున్నాను. స్పెషల్గా నేను నా ఆఫీస్ పెంట్ హౌసే పెట్టుకున్నా. ఇంకా సూపర్. అంతే ఇక కంటెంట్ సంబంధించి. కానీ నాకు ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే మా ఆఫీస్లో వీడియో చేస్తే వైరల్ అవుతలేవు. మా బిల్డింగ్ వెనకాల మా బ్యాక్ యార్డ్లో, మా బిల్డింగ్ బ్యాక్ యార్డ్ ఉంది, స్టోర్ రూమ్. అక్కడ ఏందో వాస్తు బాగుందో ఏందో నాకు తెలియదు, కానీ న్యాచురల్గా చూడాలనుకుంటారేమో జనాలు. ఏమో అన్న, నాతో అట్లనే జరుగుతుంది. ఆ వాస్తు బాగుంది, దానివల్ల నన్ను అక్కడే చేయాల్సి వస్తుంది. నాకు అందరు అడుగుతుంటారు బ్యాక్గ్రౌండ్ మంచి పెట్టుకోవచ్చు కదరా అంటే. మంచి పెడితే చూస్తలేరు. నేను అన్న, ఒక్కసారి నువ్వు నా పాత వీడియోలు చూడు, ఆ బ్యాక్గ్రౌండ్ చూడు, దాని తర్వాత ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ చూడు, ఈ వ్యూస్ని కంపేర్ చేయి. మంచి బ్యాక్గ్రౌండ్కి 1000 వ్యూస్ వస్తలేవు, ఈ చెత్త బ్యాక్గ్రౌండ్కి నాకు 10 million వ్యూస్ వస్తుంది. సో అది వాస్తు బాగుందేమో అని నేను ఇంకా ఆడనే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఓకే. ఇట్లా ఎవరైనా గెస్ట్ వస్తే మా ఆఫీస్లో, ఇప్పుడు గబ్బర్ సింగ్ గ్యాంగ్ వచ్చినప్పుడు నేను మా ఇంట్లోనే కూర్చోబెట్టి మంచి షూట్ చేసుకున్నా. ఓకే. ఆఫీస్లోనే. బయట ఆఫీస్ తీసుకుంటే నాకు ఎక్కువగా పడుతుంది అన్న. ఇంత ఉన్నప్పుడు మళ్ళీ నేను ఎందుకు బయట చేసుకోవాలని పెంట్ హౌస్లోనే చేసుకుంటాను. ఏమైనా జాబ్ చేస్తారన్న మొత్తం ఇదేనా? 2021లోనే లాస్ట్ నాది అమెజాన్ ఉండే అన్న. ఓకే. ఇంకా ఆ రోజు రిజిగ్నేషన్ ఇచ్చేసి ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను జాబ్నే చేయలే. ప్రమోషన్స్ యూట్యూబ్, ఇన్స్టా, దీంట్లోకి వెళ్ళి ఇన్కమ్ వస్తుంది. దానికన్నా డబుల్ వస్తుంది. మీరే ఇంకొకరికి జీతం ఇచ్చేటట్టు అంతే. ఇప్పుడు నేను నా కెమెరామెన్స్ కానీ ఎవరైనా వస్తున్నారంటే నేను మొత్తం బడ్జెట్ అంతా నేనే పెట్టుకుంటా. మొత్తం A to Z నువ్వు వస్తున్నావు అంటే నీకు ఇప్పుడు నేను పిలిపిస్తున్నా అంటే నా ఖర్చు అంతా నాదే, తిండి వరకు కూడా ఖర్చు అంతా నాదే, మొత్తం నాదే. సో నేను పెట్టిపోయాను. వచ్చిన నా కోసం వచ్చిండు అంటే నా ఖర్చు అంతా నాది. ఇంకా అడుగుతా కూడా ఏమైనా కావాలంటే చెప్పు, లేదు అన్న నాకు పైసలు వద్దు, నువ్వు నాకు సపోర్ట్ చేయి చాలా అంటే చాలు, అట్లా కూడా చేస్తాను. సూపర్. అంతే. ఫ్యూచర్లో ఎట్లాంటి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా అన్న? ఇప్పుడైతే ప్రజెంట్ ఏవైతే కంటెంట్స్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ట్రావెలింగ్ చేస్తున్నా, ఇవే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. ఫ్యూచర్లో అంటే ఇంకా నేను ఫ్యూచర్ గురించి మనం చెప్పలేము, ఉంటామా పోతామా. ఫ్యూచర్లో కూడా సేమ్ మెల్లమెల్లగా మనం కంటెంట్స్ అనేది చేంజ్ చేసుకుంటా. లైక్ ఎట్లా అంటే మీకు తెలిసి ఉంటుంది కదా యూట్యూబ్ ఎట్లా అప్గ్రేడ్ కాబోతుంది. కంపల్సరీ ఎవ్రీ 6 monthsకి యూట్యూబ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు వ్లాగ్స్ లేకుండే, 2023 వరకు, 2024లో వ్లాగ్స్ హిట్ అయినాయి. అప్పటి వరకు కంటెంట్ నడిచింది. అవును. సో ఫర్దర్ 2025, 2026 ఎట్లాంటి కంటెంట్స్ మార్క్ చేయబోతున్నాయి? నేనైతే ఒకటి మెంటల్లీ ఫిక్స్ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండింగ్ టాపిక్స్ మీద చేయాలా. అండ్ దాని తర్వాత ఇప్పుడు రీసెంట్లీ మీరు చూసారు మహాకుంభ్ వచ్చింది. మనకు తెలియదు మహాకుంభ్ అంటే ఏంటి. సో అలాంటి ఈవెంట్స్ని కవర్ చేయాలి. నేను పోయినా 15 days ఉండే ఆడ. సో అదంతా కవర్ చేశా. సో ఇలాంటివే అంటే పబ్లిక్ మూడ్ బట్టి నేను కంటెంట్ చేస్తాను. నా ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎవడు చూడడు. పబ్లిక్కి మూడ్ బట్టి ఏంటి, అచ్చా ఈ కంటెంట్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఇది నడుస్తుంది, సో దాని మీద చేస్తే బాగుంటుంది. ఇంకా సపరేట్గా
మా ఇట్లా గెస్ట్ మా ఇంటికి వస్తే దాని మీద బ్లాగ్స్ క్యాస్ట్లు కానీ యాక్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో కూర్చొని సరదాగా అలాంటివి. సో అన్నీ ఇంకా ఆలోచించుకొని పెట్టుకున్నాను. ఎంటర్టైన్మెంట్ జోలికి మాత్రం వెళ్ళొద్దు అనుకుంటున్నా. వేస్ట్ అన్న అది ఎంటర్టైన్మెంట్. అది ఏదో 1 hour కోసం మీకు మంచిగా అనిపిస్తుంది, దాని తర్వాత ఏం ఉండదు. ఇప్పుడు అదే ఒక కామెడియన్ మీకు ఎంతసార్లు నవ్విస్తాడు అన్న? ఒక 10 రీల్స్ చేస్తే ఒక 2-3 నవ్వొస్తేమో. అంతే కదా. ఇప్పుడు అట్లానే కదా. ఇప్పుడు బ్రహ్మానందం సార్వి చూడండి మీరు, అన్ని సేమ్ కామెడీ ఉండదు, ప్రతి దాంట్లో డిఫరెంట్ ఉంటుంది. సో అలా నచ్చుతుంది. కానీ మనకు ఈ స్క్రాప్ బ్యాచ్ ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు కుర్చీ తాత ఎంత ఉండే, అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయింది కదా. సో క్లోజ్ అయిపోతుంది ఎప్పుడుదో ఒకది. మన మీద ఉంటుంది, మనం ఎంత నడిపించుకుంటాం అంత చేసుకుంటా పోవాలి. ఓకే. అప్కమింగ్ క్రియేటర్స్కి ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏమన్నా 3 టిప్స్ ఇవ్వాలంటే కంటెంట్ క్రియేషన్ గురించి ఏవి ఇస్తారు అన్న? మెయిన్ ఒక్కటే అన్న, ఒకరితోని మనం కాంపిటీషన్ ఎప్పుడు పెట్టుకోవద్దు. ఒకరితోని మనం కాంపిటీషన్ పెట్టుకుంటున్నామంటే అక్కడనే నువ్వు లాస్ అయిపోయినావు, అక్కడనే నువ్వు ఓడిపోయినావు. ఇవాళ నీ బెస్ట్ ముంగటోడు ఏం చేస్తుండో, అరే నువ్వు నేను సేమే అనుకో, నిన్ను ఓడిపించుకోవడానికి, నేను ఓడిపోయడానికి నేను చెయ్యొద్దు వర్క్. నేను నా సొంతంగా నేను కంటెంట్ చేస్తా. ఇవాళ నేను నా బెస్ట్ ఇచ్చిన, రేపు ఇంకా దీనికన్నా బెస్ట్ ఇస్తా. అప్పుడు అంటేనే మనకు సక్సెస్ అనేది దొరుకుతుంది. నీకు కాంపిటీషన్, అరే ఈయన తొక్కేద్దాం, మనం ఈయన టాప్లో ఉందాం అంటే మనం ఎప్పుడు సక్సెస్ కాలేము. నేను నా కంటెంట్స్ ఒకటే ఆలోచించుకుంటా, ఇవాళ ఇది ఇచ్చినా కదా, రేపు దీనికన్నా బెస్ట్ ఇవ్వాలా నేను. ఈ మైండ్ సెట్తో ఉండడం చాలా గ్రేట్ అన్న. అసలు ఈ రోజులల్లో లైక్ అందరూ కాంపిటేటివ్ వల్ల అదే వాడు గ్రో అవుతుండు, మనం అయితలేము అని ఇట్లా పెట్టుకోద్దు. అది పెట్టుకుంటే ఇంకా వేస్ట్. నువ్వు జీవితంలో ఎప్పుడు సక్సెస్ కాలేవు, ఎప్పటికీ కాలేవు. ఇప్పుడు మ్యాథ్స్ క్రియేటర్ అదే, అచ్చా ఈ కంటెంట్ చేసిండా వీడు, మనం కూడా ఇట్లా చేద్దాం, మనం కూడా ఇట్లా చేద్దాం. ఇప్పుడే నువ్వు ఇందాకనే అన్నావు అన్న, ఈ ఆడియో లీక్ అయ్యింది, మీరు ఎప్పుడు కంటెంట్ పెడుతున్నారు? ఇప్పుడు సరే ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో, కానీ వేరే టంది చూసి మనం పెట్టొద్దు, మనం చూసుకొని మేడం పెట్టుకోవాలి. అచ్చా ఈయన పెట్టిండా, నువ్వు పెట్టినావా, అరే ఈయన వ్యూస్ వస్తున్నాయా, అది నేను కూడా చేయాలి, అట్లా మైండ్ సెట్ ఎప్పుడు ఉండదు. అట్లా ఉంటే మనం ఎదగలేము. 3 చెప్పండి అన్న మిస్టేక్స్. అరే ఇవి చేయొద్దు, మీరు కొత్తగా వస్తున్నారు అంటే ఈ మిస్టేక్స్ చేయకపోతే సక్సెస్ అవుతారు కంటెంట్ క్రియేటర్లో అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని రావద్దన్న. వీళ్ళకి యూట్యూబ్లోకి కానీ ఇన్స్టాగ్రామ్లకి పేరెంట్స్ నుంచి పైసలు తీసుకొని నేను సక్సెస్ అవుతా, నేను తోపు అవుతా, నేను తురుము అవుతా, ఇప్పుడు ఇట్లా అనుకుంటే ఇట్లా వస్తాయంటే కాదు. ఫస్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని రావద్దు. మీ దగ్గర ఏమున్నా, ఒక డబ్బా పీస్ ఫోన్ ఉన్నా కానీ దాంట్లో మంచి కెమెరా ఉంటే చాలు, వీడియోస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి డిఫరెంట్ కంటెంట్స్ మీద ఆలోచించుకోవాలి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఒక డాన్స్ వీడియో చేస్తున్నారంటే 100 మంది 200 మంది క్రియేటర్స్ ఉన్నారు డాన్స్ వీడియోలో. సో డిఫరెంట్ కంటెంట్ మనం ఏం యూనిక్గా ఏం చేయగలుగుతాం. ఇప్పుడు ఒక పాట వచ్చింది, కోర్టు మూవీది బాగా వైరల్ అయింది కదా. సో అందరు వీడియోలు పెట్టిరు, చాలామంది వైరల్ కాలే. కానీ ఒక ఇద్దరు బాయ్స్ అన్న తమ్ముడికి శారీ కట్టించిండు. చూసిరో చూడలేదు, తమ్ముడికి శారీ కట్టించిండు, అన్న పక్కన నించొని డాన్స్ ఆడిండు. అది 80-90 మిలియన్ అయింది. అట్లా ఆ మైండ్ సెట్తో నువ్వు ఉంటే నువ్వు జీవితంలో సక్సెస్ ఇంకా అట్లా ఉండాలన్న. యూనిక్నెస్లో అట్లా ఉంటే ఇంకా సక్సెస్ అనేది దొరుకుతుంది. ఇట్లా చేసుకోవాలి. థర్డ్ అనేది అన్న, రెవెన్యూని చూసుకొని నేను ఇప్పుడు ఇలా యూట్యూబ్లో వస్తున్నా, నాకు ఇంకా కోటీశ్వరుడు అయిపోతా 6 monthsలోనే అలా ఆలోచించుకొని ఎప్పుడు రావద్దు. నువ్వు ఇవాళ కంటెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఇవ్వగలుగుతావు అంటేనే రా యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి. కంటెంట్ మీద ఫోకస్ ఇవాళ రేపు ఏం తెలుసా, నువ్వు ఫేమస్ అయినావు అనుకో, అన్న జర స్టోరీ పెట్టావా, జర కొలాబ్ యాక్సెప్ట్ చేయవా, ఇవి కావద్దు. అరే అన్న 5000 followers డిఎం ఫ్రమ్ ప్రమోషన్ పెడుతుండన్న. 5000 followers వస్తే 5000 followers వస్తే డిఎం ఫ్రమ్ ప్రమోషన్ అని పెడుతుంది. ఏం చెప్తామన్నా అసలు వాళ్ళకి? నేనే 1 lakh followers వచ్చే వరకు పెట్టలేదు నేను డిఎం ఫ్రమ్ ప్రమోషన్స్ అని. ఇజ్జత్ హోదా నా అసొంటి వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు. ఇంకా రెవెన్యూ కోసం, పైసల కోసం ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్యాషన్ తోటి రావాలి. పైసలు వస్తాయి. నీ కంటెంట్, నువ్వు ఎంత మంచి కంటెంట్ ఇస్తే అంత నీకు ఇన్కమ్ వస్తుంది, అంత నీకు పేరు వస్తుంది అన్న. సో కంటెంట్ మీద ఫోకస్ లేదు ఎవరికి. ట్యాగ్స్, ఈ డిస్క్రిప్షను, ఈ హ్యాష్ ట్యాగ్లు ఎట్లా పెట్టుకోవాలా, ఈ టైటిల్ ఎట్లా పెట్టుకోవాలా, ఈ థంబ్నెయిల్ ఎట్లా పెట్టుకోవాలి, ఇదంతా సెకండరీ. ఫస్ట్ కంటెంట్. ఎంత మంచి కంటెంట్ ఉంటే నువ్వు అంత వైరల్, అంత సక్సెస్ అనేది ఉంటుంది అన్న. దీని మీద ఫోకస్ అనేది ఉండాలి. మేజర్గా కంటెంట్ మీద ఫోకస్ ఉండాలి. నీ కంటెంట్ సూపర్ హిట్ ఉంటే నీకు ట్యాగ్ అవసరం లేదు, నీకు టైటిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు నీకు.
మీరు అన్నారుగా 5,000కి డిఎం ప్రమోషన్స్, మళ్ళీ ఈ రోజులలో 10K వచ్చిన వాళ్ళకి కూడా ప్రమోషన్స్ వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇవో నా బాయ్స్కి అయితే రాదు, అది బాయ్స్కి వస్తలేదు, అమ్మాయి బాయ్స్కి వస్తుంది. అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ ఉంటే అంత అమౌంట్ అనేది వాళ్ళకి వస్తాయి. నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఒక 10K ఉందనుకో ఫాలోవర్స్, కానీ ఆమెకు బ్యూటీ ఉందనుకో చాలా, ఆమెకి ఒక్కొక్క రీల్కి 5,000 ఇచ్చేస్తారు. ఎందుకంటే గ్లామర్ ఉంది కదా, గ్లామర్ ఉంది, ఆ ప్రోడక్ట్కి ఆ గ్లామర్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి పైసలు అనేది వచ్చేస్తాయి. బాయ్స్కి అయితే రాదు, బాయ్స్కి వేస్ట్. బాయ్స్ ఎవరు పెట్టడివి, అమ్మాయిలే పెడతారు మ్యాక్సిమం. 5,000 అనేది చెప్పాను నేను, అది గర్ల్స్ చూసి చెప్తున్నా. బాయ్స్ వద్దామని అనుకుంటే జోనర్ ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్? జోనర్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, వ్లాగింగ్, ట్రావెల్స్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్. ఏ జోనర్ సెలెక్ట్ చేసుకుంటే, అంటే మీరు బాగా యూట్యూబ్లో ఉన్నారు కాబట్టి ఇది పోతుంది ఇప్పుడు అన్న. ఇగో నీ దగ్గర ఎక్విప్మెంట్స్ ఏం లేకపోతే ఖాళీ ఒక ప్లేస్లో నువ్వు కూర్చొని, ఒక ఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది అనుకోండి, అంతే. సరే, ఒక ఐఫోన్ ఉంది బట్ బడ్జెట్ లేదు, బెస్ట్ అంటే టెక్ కేటగిరీలో వెళ్ళిపోవాలా. కూర్చున్న దగ్గర నీకు ప్రొడక్ట్స్ వస్తాయి, ఆ ప్రోడక్ట్ని రివ్యూ ఇచ్చుకుంటా కూర్చోవాలా. లేదు నేను ఇది చేయలేను అంటే న్యూస్ కేటగిరీలో వెళ్ళిపోవాలా. ఇన్ఫర్మేషన్స్ ఏదైతే ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తున్నాయో దాని గురించి మాట్లాడుకోవాలా. లేదంటే సినిమా ఏదైతే నడుస్తుందో రివ్యూస్ ఇచ్చుకోవాలా. లేదు నీ దగ్గర కొంచెం బడ్జెట్ ఉంది, నువ్వు తిరగగలుగుతావు బయట అంటే ట్రావెలింగ్ చేసుకో, ట్రావెలింగ్ బ్లాగ్స్ చేసుకో, ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇచ్చుకో. అంటే నీ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాను నేను. అప్పు చేసుకొని నేను చేస్తా అంటే అది వేస్ట్. లేదు నా దగ్గర ఒక ఫోన్ ఉంది అంటే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో కూర్చొని ఏమని చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఇంకోటి లైక్ ఇందాక కరోనా గురించి మాట్లాడుకున్నాం కదా, వ్యూ రేషియో కరోనా ముందు బాగుందా, ఆఫ్టర్ కరోనా బాగుందా? ఎందుకంటే కరోనా ముందు ఒక 20,000 ఛానల్స్ ఉంటే ఆఫ్టర్ కరోనా 2 lakhs ఛానల్స్ అయినాయి. అవును. సో చెప్పండి అన్న. బిఫోర్ కరోనా టిక్ టాక్ ఉండే, తెలుసు కదా. టిక్ టాక్లో బాగా వ్యూవర్స్ అనేది టిక్ టాక్లోనే మొత్తం మిక్స్ అయిపోయారు. ఇన్స్టాగ్రామ్ కంటే ఎక్కువ నడుస్తుండే. ఇన్స్టాగ్రామ్ ఏం లేకుండే అప్పట్లో, ఎవడు వాడుతుండే ఇన్స్టాగ్రామ్ అంతా, ఎవడు అంత లేకుండే, యూట్యూబ్ కూడా అంత లేకుండే, అంతా టిక్ టాక్ మైమనే ఉండే. సో టిక్ టాక్ మైమ ఉండే, కాంపిటీషన్ బాగుండే. సో టిక్ టాక్లో అందరికి అదృష్టం లేకుండే, ఎంతో కొంతమందికి బాగా వర్కౌట్ అయింది అది. దాని తర్వాత కరోనా తర్వాత ఎప్పుడైతే టిక్ టాక్ బ్యాన్ అయిందో, ఈ ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అవ్వడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రావడం, మళ్ళీ యూట్యూబ్లో కొత్తగా షార్ట్ ఆప్షన్ రావడం. సో అప్పటి నుంచి నేను కూడా అరే ఇంకా యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఇది ఇంకా బాగా అడ్వాన్స్ అయిపోయింది కదా అని నేను ఎక్కువగా దాంట్లో ఫోకస్ పెట్టాను. బట్ ఆ టిక్ టాక్ వల్ల నేను కొంచెం డిస్ట్రాక్ట్ కూడా అయిపోయినా. చేసినా టిక్ టాక్లో చేసిన. సో దాంట్లో కొంచెం డబ్ స్మాష్ ఇవి వచ్చినాయి మధ్యలో. ఈ యాప్స్ వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. యాక్టింగ్ చేసిరా? మస్తు చేసిన నా, చాలా చేసిన. దాంట్ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోయింది, దానివల్ల యూట్యూబ్ గ్రో కాలేకపోయింది. మళ్ళీ ఎప్పుడైతే బ్యాన్ అయిపోయిందో మళ్ళీ నా మైండ్ అనేది యూట్యూబ్లో షిఫ్ట్ అయిపోయింది. సో యూట్యూబ్లో మంచిగా అనుకోకుండా వీడియో వైరల్ అయిపోవడం, మన సక్సెస్ జర్నీ అనేది నడుస్తుంది ఇప్పుడు ఇట్లా యూట్యూబ్. ఫైనల్గా ఒక సజెషన్ ఇవ్వాలి అని అంటే, మీరు యాక్టర్ లాగా ఉండే అన్నారు కదా. అవును. లైక్ చాలామందికి జరిగి ఉంటుంది, ఒక యాక్టర్ లాగా బిగినింగ్ యాక్టర్ లాగా ఎక్కువ సంపాదించుకోవచ్చా, యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఎక్కువ సంపాదించుకోవచ్చా డబ్బులు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితేనే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. యాక్టర్ల లైఫ్ వేస్ట్. వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్కి ఇప్పుడు ప్రజెంట్ 500 రూపీస్. నువ్వు 500 రూపీస్ కూడా ఎప్పుడు మార్నింగ్ 5 o'clockకి కృష్ణానగర్కి పోవాలా. కృష్ణానగర్లో కాస్టింగ్ డైరెక్టర్లు వస్తారు. 500 మరి 500. ఇంకా మీకు తెలివి లేకపోతే 300. తెలివి మనం గట్టిగా నేను విన్నది లైక్ ఆ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్తారా, ఒక నెల రోజులు వెళ్తారు. అవును. ఆ అమౌంట్ కూడా ఇమీడియట్ రావంట. ఇమీడియట్లీ రావు. అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు, ఏజెంట్ ఉంటాడు, ఏజెంట్. ఆ ఏజెంట్ మీ పైసలు ఆపేస్తాడు, 5 days అమౌంట్ ఆపేసి ఉంటాడు. 6th dayకి మీకు దాంట్లో కొంచెం కమిషన్ కట్ చేసుకుని మీరు రిమైనింగ్ అమౌంట్ అనేది ఇచ్చినట్టు ఇచ్చిన అమౌంట్ తీసుకోవాల్సిందే. నువ్వు ఏం చేయలేవాడ. ఓకే లోకల్ వ్యక్తి అయితే ఏమైనా చేయొచ్చు, బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చి పాపం సినిమాలో ఏదైనా పేరు సంపాదించుకోమంటారు కదా, ఆ వ్యక్తికి అయితే ఇంకా కష్టం, చాలా కష్టం. సో బెటర్ సినిమా ఫీల్డ్ని మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్గా చేసి సినిమాలలో పనిచేస్తున్నారు, చూసిరు కదా మీరు. చూసాం. సో మీ యాక్టింగ్, మీ స్కిల్స్ అనేది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూపెట్టండి. నచ్చితే ఆటోమేటిక్ సినిమా వాళ్ళు మీకు పిలిపించి మీకు ఛాన్స్ ఇస్తారు. సో డైరెక్ట్ ఆఫీస్లో ఇంకా తిరగొద్దండి, వేస్ట్. అట్లా తిరిగినా కానీ మీకు వాల్యూ ఉండదు. 8 hours వరకు మీకు బయట వాళ్ళ ఆఫీస్ బయట కూర్చోబెట్టుకుంటారు, ఏం పనికి రాదు. ఇంకా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా అన్న వాళ్ళు గబ్బర్ సింగ్ సాయన్న కానివ్వండి, ఇంకా రచ్చరవి అన్న ఇవ్వండి కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చెప్తూ ఉంటారు, రచ్చరవి గారు కూడా చెప్తూ ఉంటారా, సక్సెస్ఫుల్ ఉన్నారు కదా ప్రజెంట్, చాలా మంచిగా ఆయన చూస్తున్నారు, ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే అడ్వైస్ తీసుకోవాలా.
మీకు టాలెంట్ ఉందా, మీ టాలెంట్ని మీరు సోషల్ మీడియాలో చూపించుకోండి. మీకు డైరెక్టర్స్ కూడా కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటారు, నచ్చిందంటే మీకు మెయిల్ పెట్టి పిలిపిస్తూ ఉంటారు. మీరు 6 months ఏడీ లాగా ఉన్నారన్నారు కదా, అవును. ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు లైక్ నాకు ఇది వద్దురా అనిపించింది, ఇంక ఏడుపు వచ్చేసినది ఏదన్నా ఒక ఇన్సిడెంట్? 6 months మొత్తం అదే వచ్చింది. స్టార్టింగ్ పోయిన రోజే అనిపించింది ఎందుకు వచ్చిన రైడా అని. పోయేటప్పుడు కూడా చెత్త వదిలేసి పోతున్నా అనిపించింది. మొత్తం 6 months అంతా అట్లా ఏడిపిస్తారు వాళ్ళు. అంత మీకు వాల్యూ ఇయ్యరు. మీకు ఒక కూలీ కన్నా అధ్వానంగా చూస్తారు. మనిషి అని కూడా చూడాడు అక్కడ. గలీజ్గా బూతులు తిట్టడం. సరే నా వరకు వచ్చి నేను లోకల్ ఉంటా కాబట్టి నేను ఊకోలే. ఎట్లా మీరు మూవీకి మెయిన్ ఏడీ లాగా ఉండేనా, 4th AD అట్లా ఉండే? మెయిన్ ఏడీకి ఎవడు తీసుకుంటాడు అన్న? 4th AD కూడా 10th AD 9th AD అంతా అది కూడా ఆప్షనల్. ఆప్షనల్. ఈ ఫలానా పర్సన్ రాకపోతే అప్పుడు ఈయనని పిలిపియండి. ఓకే, డైలీ 500 లాగానా? డైలీ కాదు, అప్పట్లో అంటే అందరికీ డిఫరెంట్. జూనియర్ ఆర్టిస్ట్కి 500, ఇంకా కొంచెం పెద్దగా ఉంటే 800, నా వరకు వచ్చేసరికి 1300 ఉండే. ఫుడ్ గిడ్ అంతా వాళ్ళదే. బట్ వరెస్ట్ అన్న, వాళ్ళు రాగానే మనకు వాల్యూ ఇయ్యరు. మనం మంచిగా సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నగానే పో అట్లా. సో 6 months వరకే నేను సర్వైవ్ అయిపోయినా దాంట్లో. దాని తర్వాత ఇంకా సర్వైవ్ కాలేదు, వదిలేసిన, ఇంకా పర్మనెంట్ వదిలేసిన. ఇప్పుడు నా యాక్టర్స్ వరకు వచ్చేసరికి నేను వాళ్ళ ఇంటికి పోతా, ఒక రీల్ చేసుకుంటా, షాలో కప్తా, దొరికిందా రీల్, దొరికిందా ఫోటో తీసుకొని నా సోషల్ మీడియాలో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక యాక్టర్ లాగా ఉండడం కంటే క్రియేటర్ లాగా బిల్డ్ చేసుకొని యాక్టింగ్లోకి వెళ్ళడం బెస్ట్ అంట. బెస్ట్ 100% బెస్ట్. మీ టాలెంట్ని సోషల్ మీడియాలో చూపెట్టండి. పబ్లిక్కి నచ్చితే పబ్లిక్ ఆటోమేటిక్ మీకు హీరో చేసిస్తుంది అన్న. మీ టాలెంట్ని బట్టి మీకు సినిమాలలో అవకాశం అనేది, బిగ్ స్క్రీన్లో అవకాశం అనేది వచ్చేస్తుంది. చాలా మ్యాక్స్ ఇప్పుడు క్రియేటర్స్ అందరూ ఇట్లనే పోతారు. మీరు కూడా ఎవరైతే సినిమా ఫీల్డ్లో తిరుగుతున్నారో కృష్ణనగర్లో వాళ్ళు వీళ్ళు అట్లా పోతేనే బెటర్. ఒకడైతే అది చూసిరు అనుకుంటా, సినిమా థియేటర్ ముందు రివ్యూలు ఇచ్చుకునేటోడు ఇలా మెగాస్టార్ చిరంజీవి సార్ మూవీలలో చిన్న రోల్ చేస్తుందంటే సోషల్ మీడియా పవర్. ఇప్పుడు మనకు ఆప్షన్స్ వచ్చినాయి కదా, అప్పుడు సోషల్ మీడియా లేకుండా ఇప్పుడు సోషల్ మీడియా ఉండేది. దీన్ని వాడుకొని పోండి. మొత్తం అందరినీ చూస్తారు డైరెక్టర్లు, ఆడిషన్లు కూడా అవసరం లేదు. చాలా పుష్ప సినిమాలు అయితే మ్యాక్స్ ఇట్లానే వేరు. చాలా మంది పుష్ప 2 సినిమాలు, పుష్ప 2 అవును, చాలా ఇట్లానే వేరు. అది పేరైతే నాకు ఇప్పుడు వాళ్ళకి తెలియదు, బట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సరే వాళ్ళందరూ. సో ఇట్లా మనం పోవచ్చు అని చెప్తున్నాను. నేను కూడా ఇట్లనే, నాకు వచ్చిందంటే అవకాశం వదలను, బట్ ఇట్లానే ట్రై చేస్తాను. సోషల్ మీడియాలో ఎంత డబ్బున పాజిటివ్ అవుతున్నామో అంతే ఈజీగా నెగిటివ్ అవుతున్నాం. అవును. అరే ఈరోజు ఒక ఇన్సిడెంట్ నిన్ను లేపింది అంటే రేపు ఒక చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళ రెప్యుటేషన్ పడిపోతుంది. దాని గురించి ఏం చెప్తారన్న? మనం జాగ్రత్త అంటే మనం జాగ్రత్త ఉన్నా కూడా లైక్ పబ్లిక్ అంత ఈజీ డిసిజన్స్. ఇప్పుడే ఇందాక జరిగింది పికల్ది. సో ఈ ఒక్క వ్యూవర్తో మంచిగా మాట్లాడకపోతే ఇప్పుడు ఇంత నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. సో మనము ఫస్ట్ చూసుకోవాలా ఏం చేస్తున్నాం అనేది. ఓకే మీరు ఇంత పని చేస్తున్నారు, మీకు ఫ్రస్ట్రేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. కానీ మనం ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా కానీ మన వ్యూవర్స్తో కానివ్వండి, మన ఆడియన్స్తో కానీ పొలైట్లీ ఉండాలి. ఎంత ఏమొచ్చినా మీరు ఒక రూమ్లో వచ్చి ఏడ్చుకోండి, బట్ ఆడియన్స్తో పొలైట్లీ లేకపోతే ఇంకా అంతే. మీరు ఎంత బయట ఏడ్చినా, నువ్వు ఎంత మంచి పని చేయవు, నువ్వు ఎంత శుద్ధ పూసున్నాయి, ఎంత 100 లక్షల రూపాయలు పంచు, దానికి వాల్యూ ఉండదు. కానీ ఒక్క చిన్న తప్పు నీ కెరియర్ని స్పాయిల్ చేసేస్తుంది. కొలాప్స్ హోల్ కెరియర్ అంతే. అది మన మీద ఉంటుంది అన్న, వే ఆఫ్ బిహేవియర్. ఆడియన్స్ సరే ఎంత తిట్టినా ఏం చేసినా మనం పొలైట్లీ ఉండాలి. అది పబ్లిక్ చూస్తారు. అరే ఇంకెంత తిట్టినా కానీ మనోడు పొలైట్లీ ఉండడం పబ్లిక్ ఆడియన్స్కి తెలిసిపోతుంది. సో మనం బాగుండాలని చెప్తున్నాం. అంతే అన్న. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు, చాలా విషయాలు చెప్పారు. లాస్ట్లో బెట్టింగ్ యాప్స్ గురించి ఏదన్నా చిన్నది. నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, నేను క్రియేటర్స్కి నేను చెప్తలే, క్రియేటర్స్కి ఏంటంటే వాళ్ళకి డబ్బు కావాలా, సో వాళ్ళని వదిలేసేయండి. నేను ఆడియన్స్కి చెప్తున్నా, జాగ్రత్త ఉండండి. బెట్టింగ్ యాప్స్ని అస్సలు దాని జోలికి పోకండి. అవి ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మీ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోవడమే. నేను ఇందాకనే చెప్పిన, కొంతమంది క్రియేటర్స్ స్మార్ట్లీ ప్లే చేస్తున్నారు. స్మార్ట్లీ అంటే టెలిగ్రామ్లో పిలిపించి మీకు ఫ్లిప్కార్ట్లో ఒక షర్ట్ ఆఫర్ ఇప్పిస్తే అలాంటి పిచ్చి మాటలు మాట్లాడి మెల్లగా దాంట్లోనే లింక్ పంపిస్తున్నారు. అసొంటి క్రియేటర్స్తో జాగ్రత్త ఉండండి. అండ్ అలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు పంపించండి, లేదంటే మన అన్న వాళ్ళ మీడియాకి పంపించండి. డెఫినెట్లీ దాని మీద యాక్షన్ అనేది వాళ్ళకి రిపోర్ట్ కూడా కొట్టండి. డెఫినెట్లీ రిపోర్ట్ కొట్టండి. ఏ ఇన్ఫర్మేషన్ అలాంటి బెట్టింగ్ యాప్స్ ఇప్పటికి ఎవరైనా చేస్తున్నారంటే మన అన్న వాళ్ళకి చెప్పేసండి, నాకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్, మనం దాని మీద యాక్షన్ తీసుకుందాం. మీరైతే
ఇలాంటి స్కామ్స్ల నుంచి జాగ్రత్త ఉండండి బాస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.